पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरम् वन्दे संस्कृतमातरम् वन्दे संस्कृतमातरम्। पठामि संस्कृतं सर्वेभ्यो नमस्कारः महोदय। नमस्ते। सर्वेभ्यो नमो नमः। स्वागतम्। नमस्कारः। नमस्कारः महोदय। नमस्ते। नमस्कारः महोदय। नमस्ते। शुभ मध्याह्नं। नमस्ते। शुभ मध्याह्नं। प्रथमं महोदय नमस्कारः महोदय। नमस्ते। प्रथमं प्रार्थनां कुर्मः। वागर्थाविव सम्पृक्तौ वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। एनाक्षरसमाम्नायमधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः। वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम्। सर्वेभ्यो नमो नमः। स्वागतम्। अद्य परिचयवर्गस्य तृतीया कक्षा अस्ति। अद्य वयं प्रथमपाठे स्थितान् अभ्यासान् कुर्मः। సో ఇవాళ పరిచయ వర్గం యొక్క మూడో తరగతి. దీంట్లో మనం ప్రథమ పాఠం ముందరే పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు దానిలో ఉన్నటువంటివి ఏవైతే అభ్యాసాలు ఉన్నాయో అవి చేద్దాం. సో తతః పూర్వం ద్వౌ ఛాత్రౌ గృహకార్యం ప్రేషితవంతౌ తత్పశ్యామః. సో ఇద్దరు స్టూడెంట్స్ నాకు గృహకార్యం పెట్టారు. సో ఒక్కసారి దాన్ని నేను వాళ్ళకి రిప్లై పెట్టలేదు, క్లాస్లో చెప్తానని చెప్పాను. కాబట్టి ఒక్కసారి అది నేను వాక్యాలు చదువుతాను. సో దానిలో ఏం తప్పులు ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. అది చూసి అప్పుడు అభ్యాసాలు చేద్దాం దాంట్లో. ఒక్క నిమిషం. సో ముందరగా ఓకే మేడం నాకు గృహకార్యంలో డౌట్ ఉందండి. అసలు నేను చేయలేదు. మొదటిది అర్థమైందండి. అంటే అది విశేషణం ఉత్తమం ఉత్తమ ఉత్తమే అవి అవి అర్థమైందండి. రెండోది ఏంటో అర్థం లేదండి. అది అంటే విశేష్యం రాయాలండి, నామవాచక పదం. నేను చెప్తాను, మళ్ళీ చూసి చెప్తాను. మూడోది అర్థం లేదండి. ఓకే చెప్తాను. ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందరగా శాంతిరాజు గారు ఆవిడ పంపించారు నాకు హోంవర్క్. ఇదేంటంటే మనము ఏవైతే పద సంగ్రహం ఉన్నాయో వాటికి వాక్యాలు రాసి పంపించారు. సో నేను చదువుతాను, మీరు అది కరెక్టో కాదో మీరు కూడా చెప్పచ్చు. అందరూ జస్ట్ అందరి అభ్యాసం కోసం ఇది. సో మొదటిది గచ్చతి అన్నటువంటి క్రియాపదానికి బాలకః గ్రామం గచ్చతి. శుద్ధం వా అశుద్ధం వా? శుద్ధం మేడం. నేను కూడా అదే, అంటే నేను పంపలేదు కానీ సీతానండి, నేను కూడా అదే రాసుకున్నానండి. బాలకం గ్రామం గచ్చతి. సో మీరు ఎవరికి వాళ్ళు హోంవర్క్ చెక్ చేసుకోవచ్చు. అక్కడ గ్రామం రావచ్చు, గృహం రావచ్చు, నగరం రావచ్చు, ఏదైనా రావచ్చు. సో గచ్చతి అన్న
క్రియాపదం ఏదైతే లట్లకార ప్రథమ పురుషులో ఉందో అది మనం సరిగ్గా వాడుతున్నామా లేదా అని చెప్తున్నాను నేను. ఓకే. సో రెండోది గమ్యతేకి. సో గమ్యతేకి రామేణ గ్రామం గమ్యతే కరెక్టేనా అది? మరి నేను అదే రాసుకున్నానండి, కరెక్ట్ కాదో తెలియదు. 3-2 అంటే రూల్ 3-2-1 అని చెప్పారు కదండి మీరు. 3-1-1 అని చెప్పాను. 3-1-1 అంటే నేను మర్చిపోయా, అదే మిమ్మల్ని కన్ఫర్మ్ చేసుకున్నాను. 3-1-1 అండి. కర్మణిలో 3-1-1 అంటే ఓకే, ఓకే. తృతీయ అయితే అప్పుడు గ్రామః వస్తుంది. గ్రామః వస్తుంది. సో కాబట్టి అది కరెక్ట్ చేసుకోవాలి. గ్రామః గమ్యతే. ఇంకో వాక్యం దానికే రాశారు, రామేణ ఫలం ఖాద్యతే. అది కరెక్టే వాక్యము. ఆ తర్వాత గమిష్యతికి రామః శ్వః గమిష్యతి. సో వాక్యం కరెక్టా కదా? స్వాహ అంటే ఫ్యూచర్ కాబట్టి కరెక్ట్. సమ్యక్, సమ్యక్. సో తర్వాత గంతవ్యం, గంతవ్యంకి రాశారు మయా నగరం గంతవ్యం. కరెక్టేనా? అంటే వెళ్ళబడుతుంది, కంపల్సరీగా వెళ్ళాలి. వాక్యం కరెక్టా కదా? ముందర చెప్పండి, అప్పుడు దాని అర్థం మనం చూద్దాం. మయా నగరం గంతవ్యం లేకపోతే గమనీయం, రెండు వాక్యాలు అవి. కరెక్టేనా కదా? కరెక్టేనే. కరెక్టే. ఓకే. ఎందుకంటే ఓకే, సో ఇక్కడ ఏంటంటే గంతవ్యం కానీ గమనీయం కానీ మళ్ళీ ఒకసారి చెప్తే ఇది తవ్యత్ అనియర్ ప్రత్యయాలు, రెండు ప్రత్యయాలు. ఈ రెండిటి యొక్క ఉపయోగం ప్రయోగం రెండు సమానమే. సో గంతవ్యం అంటే వెళ్ళబడాలి, చెయ్యబడాలి అని అర్థం. కర్తవ్యం చేయబడాలి, కరణీయం చేయబడాలి, లేఖనీయం లేఖితవ్యం, ఇవన్నీ ఏంటంటే చెయ్యబడాలి అన్నటువంటి దీంట్లో వస్తే ఎప్పుడు కూడా కర్మణి ప్రయోగమే అవుతుంది దీనికి. కాబట్టి ఏంటంటే కర్త ఎప్పుడు తృతీయలో. సో కర్త తృతీయనే రాశారు, మయ అని రాశారు. నగరం, నగరం అన్నది నపుంసక లింగం కాబట్టి అది ద్వితీయలో ప్రథమాలో సమానమైన రూపం ఉంటుంది. కానీ మనకి ఇక్కడ ఏం కావాలి? ప్రథమాలో కావాలి. 3-1-1 కదా. సో కర్త తృతీయలో ఆల్రెడీ ఉంది మయ అని. ఆ తర్వాత నగరం అన్నది కూడా ప్రథమాలో రావాలి. సో ప్రథమంలో వచ్చింది. గంతవ్యం కానీ గమనీయం. కాబట్టి వాక్యము శుద్ధమైన వాక్యమే. శాంతిరాజు గారు మీరు చూసుకుంటున్నారా? నేను మీదే హోంవర్క్ చదువుతున్నాను. నా చేత కదండి. మయ అంటే నా చేత అన్నమాట. నా చేత నగరం వెళ్ళబడుతుంది అని అర్థం. మేడం అది రామ్ అంటే మీరు తృతీయ రావాలి అంటే అప్పుడు మనం ఒకవేళ రామాకు పెట్టాలి అంటే రామేణ అని పెట్టుకోవచ్చు. రామేణ అని పెట్టాలి. రామేణ, లక్ష్మణేన, సీతయ, రమయ, అలా ఏదైనా తృతీయలో ఉండాలి. మయ, త్వయ అలా. ఓకే. తేన ఏది కూడా రావచ్చు. అంటే ఇది కూడా ఇంకా కర్మణి ప్రయోగం లా, గంతవ్యం కూడా కర్మణి ప్రయోగమే. అదే మీరు కావాలంటే నోట్ చేసుకోండి. ఆ బుక్ లో ఎక్కడైతే పద సంగ్రహం ఇచ్చారో దానిపైన కర్మణి అని రాసుకోండి. ఫస్ట్ది గచ్చతి అన్నది కర్తరి, గమిష్యతి అది భవిష్యత్ కాలము. ఆ తర్వాత వచ్చే గమ్యతే కానీ గమనీయం కానీ గంతవ్యం కానీ ఇవన్నీ కూడా కర్మణి ప్రయోగాలు. ఓకే. ఆ తర్వాత వాక్యం చదువుతున్నాం. గతవాన్కి రాశారు రామ గృహం గతవాన్. ఆ తర్వాత గతవతికేమో సీత గ్రామం గతవతి. సో రెండు వాక్యాలు శుద్ధమా కదా? సమ్యక్, ఉత్తమం. ఆ తర్వాత నెక్స్ట్ది ఈ వాక్యం యాక్చువల్గా అది గత్వాకి రాసినట్టున్నారు. అహం గత్వా జలం ఆనయతి కాదండి, ఆనయామి. ఫస్ట్ అహం వచ్చింది కాబట్టి ఆనయామి అది కరెక్షన్. ఆ తర్వాత కుత్ర గత్వ, దానికి ఏదో ఒక కర్మపదం ఉండాలి. ఎక్కడికి వెళ్ళి? నదీం గత్వ లేకపోతే కూపం గత్వ, అంటే నదికి కానీ లేకపోతే బావి దగ్గరికి కానీ ఏదైనా ఏదో ఒక ప్లేస్ రాయాలి. సో కాబట్టి అహం నదీం గత్వ జలం ఆనయామి అని వాక్యం కరెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ది అహం గృహం ఆగత్య శయనం కరోమి. వాక్యం కరెక్టేనండి, కానీ ఆగత్య స్పెల్లింగ్ లో యాకి దీర్ఘం లేదు, ఆగత్య అంతే. హ్రస్వ ఆకారమే ఉంది. శాంతి గారు హ్రస్వ ఆకారమే ఉంది అక్కడ, ఆగత్య అని చెయ్యాలి మీరు. తర్వాత మిత్రాణి గృహం గచ్చంతి, ఆ వాక్యం కరెక్టే. సహ గచ్చన్ పఠనం కరోతి, ఇది కూడా శత్రు ప్రత్యాంత. పఠన్ గచ్చన్ అన్నది, సో ఇది కూడా కరెక్టే వాక్యము. ఆ తర్వాత స్థూలకాయ గంతుమ్న ఇచ్చతి, ఇది కూడా కరెక్టే వాక్యం కరెక్టే. ఇంకొంచెం ఎలాబరేట్ చేయొచ్చు. ఎక్కడికి వెళ్ళడానికి ఇష్టపడలేదు
వ్యాయామశాలాం గంతుం నా ఇచ్చతి అని యాడ్ చేసుకోవచ్చు. లతా గచ్చంతి గీతం శృణోతి. సో ఇక్కడ గచ్చంతిలో శాంతి గారు దీర్ఘ ఈకారం ఉండాలండి, హ్రస్వ ఈకారం కాదు. ఓకే అప్పుడు అది క్రియాపదమైంది. గచ్చంతి అన్నది క్రియాపదమైంది, హ్రస్వ ఈకారం. దీర్ఘ ఈకారం అయితే కనుక అది శత్రుప్రత్యయం అంతా స్త్రీలింగం. అంటే లత వెళుతూ గీతాన్ని వింటోంది అని అర్థం. సో కాబట్టి ఆ అర్థంలో కొంచెం చిన్న చిన్న మిస్టేక్స్ కరెక్ట్ చేసుకోవచ్చు. సో పిబతికి కూడా రాశారు, శిశు పిబతి, ఓకే అది కరెక్టే. శిశునా క్షీరం పీయతే, అది కూడా కరెక్టే. సీతా జలం పాస్యతి, ఇది కూడా కరెక్టే. త్వయా క్షీరం పాతవ్యం, త్వయా క్షీరం పానీయం, రెండు కరెక్టే. ధేన్వా జలం, ఓకే ఇక్కడ పీతః అని రాశారు. నదీం రాయండి. అది జలం కాబట్టి ఏం రావాలి అక్కడ క్రియాపదము శాంతి గారు? ఆ, పీతం అని రావాలి. ఏం రావాలి? పీతం అని రావాలి. సో ధేన్వా, ధేన్వా అన్నది తృతీయ కరెక్టే రాశారు. జలం పీతం. తర్వాత నెక్స్ట్ వాక్యం తేన జలం పీతా అని రాశారు. ఇక్కడ కూడా తేన జలం పీతం. సో జలం అన్నది కర్మపదం అన్నది మనకి ఇక్కడ కర్మణిలో ఇంపార్టెంట్. అలాగే అది దాన్నే అనుసరించి క్రియాపదం ఉంటుంది. సో కాబట్టి పీతం. బాలః క్షీరం పీతవాన్ కరెక్టే. రమా జలం పీతవతి. సీతా పిబన్ భోజనం కరోతి. సో పీపత్ కాదండి, పిబన్. సీత అని రాశారు కదా, క్షమితం, పిబంతి ఉండాలి అప్పుడు. సీత పిబంతి భోజనం కరోతి. ఓకే, సా పిబంతి కథాం శృణోతి. ఇక్కడ కూడా పిబంతిలో హ్రస్వ ఈకారం కాదు దీర్ఘ ఈకారం రాయాలి. రెండు శత్రు ప్రత్యయాలు రాశారు కాబట్టి రెండిటికి దీర్ఘం ఉండాలి. ఓకే, పిబన్ కాదు పిబంతి అని. సో నెక్స్ట్ది అహం క్షీరం పీత్వా నిద్రాం కరోమి, ఇది కరెక్టే. వ్యాఘ్రః జలం పాతుం నదీం గచ్చతి, ఇది కూడా కరెక్ట్. ఈ వాక్యాలన్నీ కరెక్టేనండి. శాంతి గారు ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే ఫైన్. అంటే చాలా తప్పులు చేశానేమో అని. చాలా ఏం లేదండి, చాలా వరకు కరెక్ట్ రాశారు. బట్ క్లాస్ లో డిస్కస్ చేస్తే ఏంటంటే అందరూ వింటారు కదా అనే ఉద్దేశంతో నేను ఇక్కడ కరెక్ట్ చేయలేదు. ఆ తర్వాత మూర్తి గారు పంపించారు నాకు, ఐ థింక్ టిఎస్ఎన్ మూర్తి గారు. సో ఆయనది చదువుతాను ఒకసారి. సో చూడండి. సో బాలః గ్రామం గచ్చతి, బాలాహ గ్రామం గచ్చంతి, ఈ రెండు వాక్యాలు కరెక్టే. ఆ తర్వాత బాలేన గ్రామం గమ్యతే అని రాశారు. మహోదయ గ్రామం కాదండి, గ్రామః. మోస్ట్ కామన్ మిస్టేక్, ఎందుకంటే మనకి ఒక్కొక్కసారి తెలీదు గ్రామం అనేది నపుంసక లింగమా పుల్లింగమా అని, అందుకని ఈ మిస్టేక్ జరుగుతుంది, పర్వాలేదు. సో గ్రామః గమ్యతే అని రావాలి. ఆ తర్వాత బాలాన్, మహోదయ నేను కూడా గ్రామం నపుంసక లింగం అనుకున్నాను. కాదండి, పుల్లింగం అది. ఓకే, తర్వాత వాక్యం మహోదయ ఇది బాలాన్ గ్రామం గమ్యంతే అని రాశారండి. సో బాలాన్ నేను ఎందుకు రాశారో నాకు అర్థం కాలేదు. యాక్చువల్ గా అది ప్లూరల్ రాశారు. బాలేభ్యః, బాలురు చేత. అప్పుడు క్షమత, బాలేభ్య కాదండి, బాలైః తృతీయ బహువచనం రావాలి కాబట్టి బాలైః గ్రామః గమ్యతేనే వస్తుంది ఇక్కడ. ఎందుకంటే మనకి ముఖ్యం ఇక్కడ గ్రామః. ఇప్పుడు కర్మ ఏంటంటే కర్త ఏకవచనంలో ఉన్న ద్వివచనంలో బహువచనంలో ఉన్నా కూడా క్రియాపదం ఏమీ మారదు. ఎందుకంటే మనకి ఇక్కడ క్రియాపదము దేన్ని అనుసరిస్తుంది? కర్మపదాన్ని అనుసరిస్తుంది. మనకి అక్కడే బాలేన ఉన్నా, లేకపోతే బాలాభ్యాం ద్వివచనం ఉన్నా, లేకపోతే బాలైః బహువచనం ఉన్నా క్రియాపదంలో ఎటువంటి మార్పు రాదు. ఒకవేళ కనుక ఇది గ్రామః గ్రామౌ ఉంటే అప్పుడు క్రియాపదం మారుతుంది, గ్రామాహ ఉంటే అప్పుడు క్రియాపదం బహువచనంలోకి మారుతుంది. ఓకే, సో అది అక్కడ మిస్టేక్ అండి. ఓకే, తర్వాత మళ్ళీ సేమ్ ఇక్కడ తేన గ్రామం గతః కాదు, తేన గ్రామః గతః. ఆ తర్వాత త్వయా గ్రామం గంతవ్యం కాదు, గ్రామః గంతవ్యః. సో గ్రామం కాబట్టి గంతవ్యః. అదే గృహం అయితే గృహం గంతవ్యం, నగరం గంతవ్యం, అలా రావాలి. ఓకే, సో యుష్మాన్ అవసరం లేదండి ఇక్కడ. యుష్మాభిః గ్రామః
గంతవ్య. సో ఇవన్నీ కూడా మీరు యుష్మాన్ ఇవన్నీ బహువచనం అనుకుని రాశారు, అంత అది అవసరం లేదు. సో సహ గ్రామం గతవాన్ ఇది కరెక్టే. తే గ్రామం గతవంతః ఇది కూడా కరెక్టే. సా గ్రామం గతవతి కూడా కరెక్టే. వతిలో దీర్ఘం ఉండాలండి, హ్రస్వైక దీర్ఘం ఉండాలి. అలాగే సా గ్రామం గతవతి దీర్ఘము. తాహ గ్రామం గతవత్యః ఇది కూడా కరెక్టే. సహ గ్రామం గచ్చన్ గాయతి, ఓకే ఇది కరెక్టేనండి. తర్వాత తే గ్రామం గచ్చంతః అని రావాలి, ఎందుకంటే తే అని వచ్చింది కాబట్టి దానికి కూడా ఇది బహువచనమే రావాలి. గచ్చంతః బహువచనం, గచ్చన్ గచ్చంతః గాయంతి అని రావాలి. గాయంతి కరెక్టే రాశారు, అది కరెక్టే. సో బాలః గ్రామం గత్వా నిద్రాం కరోతి ఇది కరెక్టే. బాలాః గ్రామం గత్వా నిద్రాం కుర్వంతి ఇది కూడా కరెక్టే. బాలాః గ్రామాత్ ఆగత్య భోజనం కరోతి ఇది కూడా కరెక్టే. ఆ తర్వాత సహ గ్రామం గంతుం న ఇచ్చతి ఇది కూడా కరెక్టే. ఓకే అంతేనా మహోదయ్, ఇంకా ఉందా? ఓకే అంతేనండి. ఓకే కరెక్షన్స్ అంతేనండి. ఓకే సో ఇప్పుడు ఇక్కడ క్లియర్ అయిందా అండి, ఏది కర్మని ఏది కర్తరి ఏది ఎలా వాడాలి క్రియ అనేది. సో మీరందరూ అంటే శాంతి గారు రాశారు క్త ప్రత్యయంత గతః గత గతం. సో ఇవి ఏంటంటే గ్రామః గతః, నగరం గతం. సో ఇంకేదైనా స్త్రీలింగ పదం లైక్ అయోధ్య గత అని రాయాలి అప్పుడు. ఓకే సో ఇవి క్త ప్రత్యయంత వాక్యాలు. ఓకే ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? మేడం ఒక చిన్న డౌట్ అండి. గంతవ్యం వచ్చినప్పుడు కర్త మనకి తృతీయ విభక్తిలో వస్తుంది రామేణ అని. అప్పుడు ఇది గ్రామం అప్పుడు గ్రామః అని వస్తుందండి, గ్రామం అని గ్రామః అనే వస్తుంది. అదే కదా గ్రామః. అది పుల్లింగ పదం అయితే దాని పుల్లింగంలో అది కావాలి. నపుంసకలింగంలో రెండు సమాన రూపాలు ఉంటాయి కాబట్టి కన్ఫ్యూజన్ వస్తుంది. నగరం అనేది ఉందనుకోండి, అది దాన్ని ఏమంటారు నపుంసకలింగం కాబట్టి ప్రథమాలో ద్వితీయలో. అదే నగరీ అని ఉందనుకోండి, నగరి అన్నది స్త్రీలింగం. సో నగరి గంతవ్య అని రావాలి, నగరీ గంతవ్య. మహోదయ గతఃకి గతాకి ఏం చెప్పారండి ఎగ్జాంపుల్స్, ఉదాహరణ? గ్రామః గతః, గ్రామః గతః, ఓకే. లేకపోతే నగరం గతం, లేకపోతే నగరీ గత, లేకపోతే అయోధ్య గత. అయోధ్య స్త్రీలింగ పదం కదా కాబట్టి గత అని రావాలి. తేన అయోధ్య గత అంటే అతని చేత అయోధ్య వెళ్ళబడింది. లేకపోతే మనం దాన్ని కర్తరిలోకి మార్చుకుంటే అతను అయోధ్యకి వెళ్ళాడు అని అర్థం. ఓకే శాంతి గారు క్లియరా? క్లియర్, ధన్యవాదాలు. సమ్యక్, ఉత్తమం. సో ఇప్పుడు మనము ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో? లేవుగా. సో మనం ఇప్పుడు ప్రథమ పుల్లింగం అయితే గతః రావాలి, పుల్లింగం అయితే గతః అని రావాలండి. అవును. స్త్రీలింగం అంటే గతాః. గతాః కాదు గతా. అదే బహువచనం అయితే గతాః, గతాః. సో మనకి ఎలా అయితే పుల్లింగంలో రామ శబ్దంలో ఉందో అలాగే ఉంటాయి రూపాలు. గతాకి రమా శబ్దం లాగా, గతం జలం శబ్దం లాగా, అంతే. అవే విభక్తి రూపాలు ఉంటాయి. నపుంసకలింగం గతం జలం లాగా, గతమా? గతం, అవునండి గతం. గతం గంతవ్యం ఇవన్నీ కూడా కర్మణినేనండి. సో అవన్నీ అలాగే వస్తాయి అన్నిటికీ, కర్మణికి అంతటికీ ఒకటే రూల్. ఓకే సో మనం ఎప్పుడైతే పాఠంలో ఇంకా నేర్చుకుంటామో, వాక్యాలు చూస్తామో, అప్పుడు ఇంకొంచెం మీకు క్లియర్ అవుతుంది. ఓకే సరే. సో ఇప్పుడు పేజ్ నెంబర్ 8 అండి, పుట సంఖ్య 8. సో అక్కడ ఉన్నటువంటి అభ్యాసం చూద్దాము. ఈ క్రింది పదరాశి నుండి విశేషణ విశేషాలను వేరుగా వ్రాయండి. సో కింద అన్ని విశేషాలు కలిపి ఇచ్చారు. సో దానిలో ఏది విశేషణము ఏది విశేష్యము అన్నది మనం చూసుకుందాం. సో విశేష్యము అంటే ఏదైనా నామపదము, విశేషణము అంటే దాని గురించి ఏదైనా కొంచెం ఎక్కువ ఏదైనా చెప్పేటటువంటిది ఏదైతే ఉందో అది విశేషణము అని. సో మనం చూసాం ఇది. సో
సో దీనికి మనం శ్లోకం కూడా చూసాము. ఏం చూసాము? యల్లింగం యద్వచనం యద్వచనం యాచ విభక్తి విశేషణస్య విశేషణస్య తల్లింగం తల్లింగం తద్వచనం సావభక్తి విశేషణస్యాపి. విశేషణస్యాపి. సో అది రూల్. బట్ ఇక్కడ ఈ ఎక్సర్సైజ్ కి అభ్యాసానికి మనకి ఆ రూల్ అవసరం లేదు. జస్ట్ చూద్దాం. ఒక్కొక్కళ్ళని అడుగుతానండి. ఒక్కొక్కళ్ళు దయచేసి అన్మ్యూట్ చేసి చెప్పండి. చెప్పి మళ్ళీ మ్యూట్ చేసుకోండి. ఓకే. సత్యనారాయణ మూర్తి మహోదయ ప్రథమ వదతు. నీలహ. పేజ్ నెంబర్ 8 మేడం. అవును, చూస్తాం. నీలహ. ఎక్కడ నీలహ నీలహ విశేషం విశేషణం. మహోదయ కొంచెం గట్టి విశేషం అందరికీ కూడా చెప్తాను. నీలహ విశేషం నీలాయ. నీలహ ఏంటది? విశేషణమా విశేష్యమా? విశేషణం. విశేషణం. సమ్యక్ మహోదయ. విశేషణం. ధన్యవాదः. ప్రసాద్ మహోదయ. ఉన్నతః. విశేషణం. విశేషణం. సమ్యక్. మాలతి మహోదయ. వృక్షः. విశేష్యము. విశేష్యము. విశేష్యः. ఓకే, సమ్యక్. విశేష్యః. ఓకే. అను మహోదయ. రామः. విశేషం మహోదయ. విశేషం. ఓకే. అనంతరం శాంతిరాజు మహోదయ. బుద్ధిమాన్. విశేషణం. విశేషణం. సమ్యక్. సీతా మహోదయ. ఛాత్రः. ఛాత్రः. విశేష్యం. విశేషం. సమ్యక్. అనంతరం మాధవి శర్మ మహోదయ. ఉత్తమ. విశేషణము. సమ్యక్. అనంతరం రాజేశ్వరి మహోదయ. చతుర. విశేషణం. విశేషణం. విజయలక్ష్మి మహోదయ. గృహిణి. విశేషం. సమ్యక్. ఆ తర్వాత ఈ జూమ్ యూజర్ ఉషారాణి గారా? బాలిక. విశేషం. సమ్యక్. అనంతరం హనుమంతరావు మహోదయ. సుందరి. సుందరి విశేషణం. విశేషణం. సమ్యక్. రాధా ఎం. లేఖని. విశేష్యం. సమ్యక్. రాధిక. మలినం విశేషణం మేడం. ఓకే. మలినం, క్షమ్యతాం. మలినం. అనంతరం విశేషణం. సత్యరామలక్ష్మి. ఫలం. విశేష్యం. విశేషం. శారదా మహోదయ. శ్వేతం. విశేషణం. సమ్యక్. అనంతరం మాధురి తుములూరి. ద్వారం. విశేష్యం. సమ్యక్. అనంతరం రోహిణి మహోదయ. విశాలం. విశేషం. సమ్యక్. మీనాక్షి పద్మావతి మహోదయ. గృహం విశేష్యః మహోదయ. విశేష్యం. సమ్యక్. ఉత్తమం. అనంతరం ద్వితీయः అభ్యాసः. విశేష్యం యొక్క లింగాన్ని వచనాన్ని గమనించి ఉత్తమ శబ్దం యొక్క సరి అయిన రూపాన్ని ఖాళీల్లో నింపండి. సో ఇక్కడ ఇదేంటంటే మనకు ఉత్తమ అన్నటువంటి విశేషణ పదం ఇచ్చారు. సో కింద ఇచ్చినటువంటి విశేష్యాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క లింగము వచనాన్ని, సో అన్ని ప్రథమ విభక్తిలో ఉన్నాయి, అందుకనే విభక్తి అడగలేదు. సో ఓన్లీ లింగము వచనాన్ని గుర్తించి విశేషణానికి కూడా అవే లింగము అవే వచనము మనం ఇవ్వాలి. సో ఆ విధంగా చెప్పాలి. ఆ తర్వాత ప్రత్యూష శర్మ. లేఖని. ప్రత్యూష శర్మ మహోదయ. వినిపిస్తుందా మహోదయ? చెప్పండి. మహోదయ ఉత్తమ లేఖని. ఉత్తమం. సమ్యక్. ఉత్తమా లేఖని. స్వాతి మహోదయ. ద్వితీయः పుస్తకం. స్వాతి మహోదయ. ఓకే. స్వాతి. మహోదయ నేను లాస్ట్ 2 క్లాసులు వెళ్ళలేదు మహోదయ. ఓకే. సో జస్ట్ వినండి, ఇప్పుడు అర్థం
లేదంటే వీడియోస్ ఉన్నాయి, రికార్డింగ్స్ వినండి. ఓకే 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 మ- ధన్యవాదాలు. మహోదయ ఇది ఉత్తమాన ఉత్తమానియా ఉత్తమా లేఖనియా ఉత్తమాని లేఖనియా కాదండి, ఉత్తమాని ఎందుకు? లేఖని అన్నది స్త్రీలింగంలో అన్ని కూడా ప్రథమ విభక్తిలోనే ఉన్నాయి. అది ముందరే చెప్పాను. ఆ, ప్రథమ విభక్తిలోనే ఉన్నాయి అన్నీను. సో ఓన్లీ మీరు వచనం ఉత్తమ ఏంటి, ఆ తర్వాత దాని యొక్క లింగం ఏంటో చూసి దాన్ని మార్చుకోవాలి. సో లేఖని అన్నది స్త్రీలింగము అండ్ ఏకవచనము. సో ఉత్తమాకి మనము స్త్రీలింగము ఏకవచనము ఇవ్వాలి. సో ఏమవుతుంది? ఉత్తమా అవుతుంది కదా, సరే అవుతుంది. ఉత్తమి అని ఏది వర్డ్ లేదు. మీకు లేఖని అని ఉంది కాబట్టి కొంచెం కన్ఫ్యూజన్ అనిపిస్తుంది. అదే రమ ఉందనుకోండి, ఉత్తమా రమ, అలాగే ఉత్తమా లేఖని. అనుగారు అను మహోదయ్ అర్థమైందండి అర్థమైంది. అర్థమైందండి. ఇప్పుడు అనంతరం విజయలక్ష్మి మహోదయ్ పుస్తకం. अनम्यूट करोतु विजयलक्ष्मी महोदय, कृपया अनम्यूट करोतु. आम् 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 महोदय। उत्तम पुस्तकम् उत्तमं पुस्तकं. पुस्तकं नपुंसकलिंगम्, एकवचनं. सो उत्तमं. सो विजयलक्ष्मी गारु. సో కన్ఫ్యూజన్ ఏం లేదు. నేను ఒకసారి మళ్ళీ చెప్తాను, కాన్సెప్ట్ మళ్ళీ చెప్తాను. ఇప్పుడు ఏవైతే మనకి విశేషణాలు ఉన్నాయో వాటికంటూ వాటి స్వతహాగా ఎటువంటి వాటికి లింగము లేదు. ఉత్తమ, చతుర, లేకపోతే ఉన్నత, లేకపోతే ఇక్కడ ఇచ్చినట్టు మలిన, లేకపోతే శ్వేత, లేకపోతే విశాల, ఇలాగే ఉంటాయి వర్డ్స్. కానీ ఎప్పుడైతే మనం వాటిని విశేషణాలుగా వాడతామో, పుల్లింగ విశేషణాలు దేనికి వాడతాం? నామపదాలకి వాడతాం, సంజ్ఞా పదాలకి వాడతాం. సో వాటికి ముందర, సో అవి ఎన్ని రకాలు? 3 రకాలు: పుల్లింగము, స్త్రీలింగము, నపుంసకలింగం. సో పుల్లింగానికి ముందర వాడినప్పుడు అది పుల్లింగ రూపం మనం. అలాగే స్త్రీలింగం వాడినప్పుడు విశేషణంగా స్త్రీలింగ రూపం ఇవ్వాలి. నపుంసకలింగానికి వాడినప్పుడు నపుంసకలింగ రూపం ఇవ్వాలి. సో ఇప్పుడు ఉత్తమ అని ఉందనుకోండి, అది పుల్లింగంలో ఉత్తమః అవుతుంది, నపుంసకలింగంలో ఉత్తమం అవుతుంది, స్త్రీలింగంలో ఉత్తమా అవుతుంది. సో ఉత్తమః అయినప్పుడు రామ శబ్దం లాగా అవుతుంది. రామ ఎలా అవుతుంది? రామః, రామౌ, రామాః ప్రథమ విభక్తిలో. అలాగే ఉత్తమః, ఉత్తమౌ, ఉత్తమాః. ఇంకా మనం ప్రథమ విభక్తి వాడుతున్నాం కాబట్టి అదొక్కటే చెప్తున్నా, తర్వాత మిగతా చెప్తాం. సో స్త్రీలింగంలో ఉత్తమ రమా శబ్దం లాగా రమా, రమే, రమాః. అలాగే ఉత్తమ, ఉత్తమే, ఉత్తమాః. స్త్రీ నపుంసకలింగంలో ఉత్తమం. సో జలం లాగా జలం, జలే, జలాని. సో అలాగే ఉత్తమం, ఉత్తమే, ఉత్తమాని అవ్వాలి. సో ఇప్పుడు మనకి ఏమైంది? ఇందాక పుస్తకం అని ఉంది, ఏకవచనంలో ఉంది, నపుంసకలింగంలో ఉంది, కాబట్టి ఉత్తమం పుస్తకం అని రావాలి. తర్వాత ప్రసాద్ మహోదయ బాలిక. ఓకే, బాలిక, ఉత్తమాః బాలికాః. సమ్యక్. గంటి మహోదయ పాఠాః. उत्तमाः पाठाः. उत्तमं, सम्यक्. अनु महोदय ग्रन्थौ. उत्तमौ ग्रन्थौ. उत्तमौ ग्रन्थौ, सम्यक्, उत्तमम्. अनन्तरं शान्ति महोदय सस्यानि. మహోదయ నేనేనా? అవునండి, మీరే. శాంతి అంటే మీరే ఉన్నారు, ఇంకెవరు లేరు. ఓకే. ఉత్తమాః పాఠాః. పాఠాః అయిపోయిందండి, దాని కింద దానికి వచ్చాం. సస్యాని. ఓ సస్యం. ఉత్తమాని సస్యాని. उत्तमं, सम्यक्. सीता महोदय पुष्पे. उत्तमे. उत्तमे पुष्पे, सम्यक्. सत्यनारायण मूर्ति गारु नार्यौ. सत्यनारायण मूर्ति महोदय नार्यौ. నార్యౌ ఉత్తమాయ నార్యౌ కాదు మహోదయ. సో ఇది ఎలా అంటే, ఇప్పుడు మీకు ఎప్పుడైనా కనుక ఇలా
విశేషణం కన్ఫ్యూజన్గా అనిపిస్తే ఫస్ట్ నార్యం అన్నది ఏంటి అనేది ముందర ఎప్పుడైనా సరే విశేషం ఏమిటి అన్నది తెలుసుకోవాలి. సో నార్యం అంటే ఫస్ట్ ఏ లింగం అది? స్త్రీలింగం. స్త్రీలింగం. దేనికి? నారీ, నార్యౌ, నార్యః కదా. సో అది ప్రథమ విభక్తిలో ద్వివచనంలో ఉంది. కాబట్టి ఉత్తమ అన్నది మనకి స్త్రీలింగంలో మనం దాని విశేషణం అనుకుంటున్నాం కాబట్టి ఉత్తమ, ఉత్తమే స్త్రీలింగంలో రమే కదండి. అలాగే ఉత్తమ, ఉత్తమే, ఉత్తమే నార్యౌ. సో మీరు ఏం చేస్తారంటే మీరు అన్ని రాసుకోండి. యాక్చువల్గా అకారాంతాలు మెయిన్లీ మీకు పుల్లింగంలో నపుంసకలింగంలో కన్ఫ్యూజన్ ఉండదు. స్త్రీలింగంలో కన్ఫ్యూజన్ వస్తుంది. ఎందుకంటే స్త్రీలింగంలో ఈకారాంత పదాలు కూడా ఉన్నాయి. సో పార్వత్యౌ అని ఉందనుకోండి, ఉత్తమే పార్వత్యౌ, ఉత్తమే లేఖన్యౌ, ఉత్తమే నార్యౌ అలా. సో కాబట్టి అన్నీ మీరు రాసుకుంటే కొంచెం మీకు ఈజీ అవుతుంది. ఓకే. తర్వాత మాధవి శర్మ ఛాత్రః. ఉత్తమః ఛాత్రః. ఉత్తమం సమ్యక్. రాజేశ్వరి కూచిపట్ల తరుణౌ. ఉత్తమౌ. ఉత్తమౌ తరుణౌ. ఉత్తమం సమ్యక్. అనంతరం ఈ క్రింది వాక్యాలలోని విశేషణాలను గీత గీసి గుర్తించండి. సో ఏం లేదు, ఇక్కడ విశేషణాలు ఏమున్నాయో అది జస్ట్ గుర్తించడమే అంతే. ఉషారాణి మహోదయ ధీరాః బాలకాః ఉన్నతిం ప్రాప్నువంతి. ధీరాః. ధీరా సమ్యక్. హనుమంతరావు మహోదయ ఉన్నతః వృక్షः ఉద్యానే అస్తి. హనుమంతరావు మహోదయ ఉన్నతః మేడం. ఉన్నతః సమ్యక్. ఉత్తమం మహోదయ. రాధా ఎం సుందరం ముఖపుట చిత్రం మహ్యం రోచతే. సుందరం. సుందరం సమ్యక్. రాధిక అలసౌ బాలకౌ కార్యం న కురుతః. అలసౌ. అలసౌ సమ్యక్. సత్యరామలక్ష్మి పక్వాని ఫలాని వృక్షే సంతి. సత్యరామలక్ష్మి పక్వాని అంటే పండినటువంటి ఫలాలు వృక్షం మీద ఉన్నాయి అని. ఓకే సమ్యక్. అనంతరం ఎవరు ఏవి ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అని తెలపండి అంటున్నారు. సో ఉదాహరణ చూస్తే జనాః ధార్మికాః భవంతు. సో ఇక్కడ ధార్మికాః అన్నది జనాహకి విశేషణంగా తీసుకోవాలి. అలాగే నెక్స్ట్ వాక్యంలో అధార్మికాః నా భవతు, అధార్మికులుగా ఉండకూడదు జనాలు అని చెప్తున్నాడు. సో అది ఏది ఉండాలి ఏది ఉండకూడదు అన్నది భవతు అంటే ఉండడము, న భవతు అంటే ఉండకూడదు అని అర్థం. సో అది ఏది ఉండాలి ఏది లేదు. శారదా మహోదయ బాలకః డాష్ భవతు డాష్ న భవతు. బాలకః అధ్యయనశీలः భవతు, నిద్రశీలः న భవతు. నిద్రాశీలः న భవతు. సో ఇక్కడ కూడా ఏంటంటే మనకి ఓన్లీ విశేషణ పదాలు ఇచ్చారు. నిద్రాశీల, అధ్యయనశీల అని. సో బాలకః పుల్లింగం కాబట్టి వాటిని మనము పుల్లింగంలోకి మార్చుకోవాలి. నిద్రాశీలః, అధ్యయనశీలః. ఉత్తమం మహోదయ. మాధురి తుములూరి చింతనం డాష్ భవతు న భవతు. చింతనం ఉత్తమం భవతు, అధమం న భవతు. ఉత్తమం సమ్యక్. రోహిణి మహోదయ వాక్యాని డాష్ భవంతు డాష్ న భవంతు. వాక్యాని భవంతు సరళాని నా భవంతు. ఉత్తమం. కఠినాని భవంతు. ఓకే సరళాని భవంతు కఠినాని నా భవంతు కదా. అలాగా అంటే మీరు ఎలా ఉండాలి వాక్యాలు? కఠినంగా ఉండాలా సరళంగా ఉండాలా? భవంతు అని నా భవంతు. వాక్యాన్ని సరళాని భవంతు కఠినాని నా భవంతు. సమ్యక్. ఉత్తమం. అనంతరం మీనాక్షి మహోదయ. సో అందరూ చెప్పిన తర్వాత దయచేసి మ్యూట్ చేసుకోండి, లేకపోతే క్లాస్కి డిస్టర్బెన్స్ అవుతుంది. అనంతరం జలం డాష్ భవతు న భవతు. జలం నిర్మలం భవతు మలినం న భవతు. ఉత్తమం. అతి ఉత్తమం. సమ్యక్. ప్రత్యూష శర్మ ఛాత్రాః డాష్ భవంతు డాష్ న భవంతు. ప్రత్యూష శర్మ. ప్రత్యూష. ఓకే. స్వాతి మహోదయ. స్వాతి
విజయలక్ష్మి మహోదయ ఛాత్రాः డాష్ భవంతు డాష్ న భవంతు. విజయలక్ష్మి మహోదయ వదతు. ఉత్తీర్ణ భవంతు అనుత్తీర్ణ నా భవంతు. సో మీరు ఉత్తీర్ణ అనుత్తీర్ణ అంటున్నారు. ఛాత్రాహ అన్నది ఏం పదము? ఛాత్రాహ అన్నది ఏం పదం? పుల్లింగమా ఏంటది? పుల్లింగం కదా, బహువచనంలో ఉంది. సో కాబట్టి దాన్ని ఎలా ఉత్తీర్ణాన్ని ఎలా మార్చుకోవాలి? బహువచనంలోకి మార్చుకోవాలి. మార్చండి. ఉత్తీర్ణ ఛాత్రాः ఉత్తీర్ణः భవంతు అనుత్తీర్ణాః న భవంతు. అవగతం వా? అందరికీ అర్థమైందా? ఏదైనా డౌట్? సమ్యక్, ఉత్తమం. ఆ జతపరిచి వ్రాయండి మిగతావి. ప్రసాద్ మహోదయ సమీచీనః. సో ఇక్కడ కూడా మీరు ఏం చేయాలంటే దీంట్లో వాళ్ళు ఏం ఇచ్చారంటే మీకు విశేషణాలు విశేష్యాలు ఇచ్చారు. సో దాని ఆ పదం యొక్క లింగము వచనము చూసుకుని దాన్ని మ్యాచ్ చేసుకోవాలి. సమీచీనః బాలకః. సమ్యక్ మహోదయ, ఉత్తమం. గంటి మహోదయ అలసౌ అన్మ్యూట్ గంటి గారు. అలసౌ తరుణౌ. సమ్యక్. అను మహోదయ దీర్ఘాః లతాః. సమ్యక్. శాంతిరాజు మహోదయ సుందరం శాంతిరాజు సుందరం పుష్పం. సమ్యక్. సీతా మహోదయ సుందర్యౌ లేఖన్యౌ. సో సుందరి అన్నమాట. ఇది ఒక్కటే పదం మనకి స్త్రీలింగంలో ఇకారంలో విశేషణ పదం ఉంటుంది సుందరి అని. సో ఇది గౌరీ లాగా ఉంటుంది. సుందరి, సుందర్యౌ, సుందర్యః, లేఖని, లేఖన్యౌ, లేఖన్య. సో ఇది ఈజీ యాక్చువల్ గా మ్యాచ్ చేయడం. సుందర్యౌ, లేఖన్య. సమ్యక్. సత్యనారాయణ మహోదయ శ్రేష్ఠ. సత్యనారాయణ మహోదయ శ్రేష్ఠ మహోదయ వినిపించట్లేదు. కథ. సమ్యక్. శ్రేష్ఠ కథ. ఓకే మహోదయ. ఓకే శ్రేష్ఠ కథ. సమ్యక్. అనంతరం మాధవి శర్మ గారు మధురాణి ఫలాని. సమ్యక్. రాజేశ్వరి గారు ధీర. సంబోధన ఇది. ధీర సైనిక రెండు కూడా సంబోధనలో అన్నమాట. అందుకని ఎక్స్క్లమేషన్ మార్క్ ఉంది కదా, అది ఏం చెప్తుంది? సంబోధన అని చెప్తుంది. ఓకే. ఈ క్రింది వాక్యాలలోని విశేష్యాలను గీసి గుర్తు. సో ఇందాకేమో విశేషణాలని అండర్లైన్ చేయమన్నారు, ఇప్పుడు విశేష్యముని అండర్లైన్ చేయమంటున్నారు. సో ఉషారాణి గారు భగవద్గీతాయాం ఉత్తమాః విచారాः సంతి. భగవద్గీతాయాం ఇక్కడ ఏది విశేష్యం? భగవద్గీతాయాం అనేది సప్తమిలో ఉంది. ఉత్తమాః విశేషణము భగవద్గీత కాదండి. మీరు మార్చకూడదు వాక్యాన్ని. ఉత్తమాః విచారాః అన్నది విశేషం, దానికి విశేషణము ఉత్తమాః. సమ్యక్. హనుమంతరావు గారు సజ్జనః పురుషః పరోపకారం కరోతి. హనుమంతరావు మహోదయ మహోదయ పురుషः
పురుషः सम्यक् राधा एम् अगत्स्यः उन्नतः नास्ति उन्नतः उन्नतः विशेषणमा विशेष्यमा विशेषणं विशेष्य అగస్త్య అగస్త్యः ఉన్నతः నాస్తి అంటే అగస్త్యుడు పొడుగ్గా లేడు అని. ఇక్కడ ఉన్నతః అన్నదానికి అర్థము మనకు తెలుగులో అన్నట్టు ఉన్నతమైన వాడు అని కాదు. ఉన్నతః అంటే పొడుగు అని అర్థం ఇక్కడ. ఆయన పొడుగ్గా ఉండేవాడు కాదు, పొట్టిగా ఉండేవాడు. అది అందుకని ఉన్నతః నాస్తి అంటారు. సమ్యక్ రాధిక ఆమలకాని ఆమ్లాని భవంతి. ఆమలకాని అంటే విసిరికాయలు ఎలా ఉంటాయి? ఆమ్లాని పుల్లగా ఉన్నాయి అని అర్థం. ఓకే. సత్య రామలక్ష్మి చతురాహ మహిళాః సుఖేన జీవంతి. మహిళాః తర్వాత మనకి లాస్ట్ పేజ్ లో ఉన్నటువంటి ఏదైతే అభ్యాసం ఉందో అది చేద్దాము. మేడం ఇక్కడ ఆన్సర్స్ లో విశేషణాలు ఇచ్చారు మేడం, అది తప్పించినట్టున్నారు. విశేషణాలు ఇచ్చారా? 24వ పేజ్ చూడండి మేడం. విశేషాలను గీత గీసి అన్నాడు. సో విశేషాలే రాయాలి. అదే అది ఇక్కడేమో ఆన్సర్స్ ఏమో విశేషణాలు ఇచ్చారు. ఓకే ఓకే, ఒక్క నిమిషం చూస్తా. తెలుగు పుస్తకాలను తెలుగు పుస్తకంలో ఆన్సర్స్ అలాగే ఇచ్చాడు, విశేషణాలు ఇచ్చాడు మేడం. అయినా మనకి తెలుసు కదా ఏది విశేషణాలు ఏది విశేషాలు. వాడు ఆన్సర్ ఏది ఇచ్చినా ఇట్ డజంట్ మ్యాటర్, పర్వాలేదు. ఓకే. సో విశేషాలు అని ఇక్కడ అడిగాడు కాబట్టి మనం విశేషాలు అని చేసుకున్నాము. అదే విశేషణాలు అని అడుగుంటే మాత్రం అప్పుడు దాని ప్రకారం మన ఆన్సర్స్ మారుతాయి. సో మొదటి వాక్యంలో ఒక్క నిమిషం. సో మొదటి వాక్యంలో ఉత్తమాహ విశేషణము, తర్వాత సజ్జనః, తర్వాత ఉన్నతః, తర్వాత ఆమ్లాని, ఆ తర్వాత చతురాహ. ఇవి విశేషణాలు అవుతాయి. ఓకే. ఒకవేళ వాళ్ళు అలా ఇచ్చుంటే కనుక ఆ తర్వాత చివరి పేజీలో 23 పేజీలో మనకి ఇంకొక అభ్యాసం ఉంటుంది ప్రథమ పాఠానికి సంబంధించి. అదొకసారి మనం చూద్దాం. ఈ క్రింది వాక్యాలను అనువదించండి. సో దీన్ని మనం తెలుగులో సంస్కృతంలోకి అనువదించాలి. తెలుగులో ఇచ్చారు కాబట్టి. సో ఇది మనం ముందర లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నట్టు 2 రకాలైనటువంటి అనువాద పద్ధతి ఉంటుంది. ఒకటి శబ్దానువాదం, ఇంకోటి భావానువాదం. సో భావానువాదం అన్నది ఇంకొంచెం అడ్వాన్స్డ్, కొంచెం మనకి బాగా భాష వచ్చిన తర్వాత వాడేది. ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం మనం శబ్దానువాదం చేస్తాం. శబ్దానువాదం చేసినప్పుడు కూడా అక్కడ మనకి విభక్తి ఏంటి అన్నది కూడా చూసుకోవాలి. సో కాబట్టి దాన్ని బట్టి మనము అలాగే ఏ కాలంలో ఉన్నది, ఏ లకారంలో ఉంది అది కూడా చూసుకోవాలి. భవిష్యత్ కాలమా భూతకాలమా ఏంటి అని దాని ప్రకారమే మనం దాన్ని అనువదించుకోవాలి. అది ఈ అంశాలు మనం గుర్తుపెట్టుకోవాలి. దారి యందు చాలా ముళ్ళు ఉన్నవి అని చెప్తున్నాడు. సో ఎక్కడ ఆపాము మనము? శారదా మహోదయ్ దారి యందు చాలా ముళ్ళు ఉన్నవి అని చెప్పాం అని అంటున్నాడు. మార్గే అనేకాని కంటకాని సంతి. ఉత్తమం. అనేకాని అనొచ్చు, లేకపోతే ఒకటి బుక్ లో బహుని అని కూడా ఇచ్చాడు. ఏదైనా 2 కూడా అనొచ్చు. ఓకే. తర్వాత మాధవి గారు అసహాయులైన పేదవారు కష్టంతో బ్రతుకుతారు. అసహాయకాః నిర్ధనాః కష్టేన జీవంతి. ఉత్తమం. సమ్యక్. సో బుక్ లో కూడా అదే ఇచ్చారు. సో అలాగే రాయొచ్చు. తర్వాత దృఢకాయులైన 2 తరుణులు దారిలో వెళ్ళుతున్నారు. మాధురి తుములూరి గారు. దృఢకాయో తరుణ్యో మార్గే గచ్చతో. ఎలా అంటే గచ్చతః మామూలు కదా. సో ఇది లట్లకారం అంటే వర్తమాన వాడాలి. గచ్చతః అంతే. గచ్చతః. సమ్యక్ అండి. సో ఏంటంటే వాక్యం దృఢకాయో తరుణౌ మార్గే గచ్చతః. ఓకే. రోహిణి మహోదయ్ ఎత్తైన 2 చెట్లు ఉద్యానవనంలో ఉన్నాయి.
సుందర్యో లతే స్తః. యాక్చువల్గా ఇక్కడ చెట్లు అన్నారండి, లతలు అనలేదు, చెట్లు అన్నారు. వృక్షవు, రెండు వృక్షాలు, ఉన్నతమైన వృక్షాలు. సో ఇక్కడ రెండు ఉన్నతమైన అనేది కూడా రావాలి. సో ద్వౌ ద్వౌ ఉన్నతౌ వృక్షౌ. రోహిణి గారు, అదే నాకు వృక్షవు అంటేనే ద్వౌ కదా. కరెక్టే, బట్ వాడంటే రెండు అని కూడా ఇచ్చాడు కదా, కాబట్టి ద్వౌ అని కూడా అని వాడచ్చు మన వాక్యంలో. వృక్షం అంటే యాక్చువల్గా రెండే, బట్ ద్వౌ అని కూడా పెట్టచ్చు, లేకపోయినా రెండు, అది కరెక్టే. వృక్షం అన్నా కూడా చాలు, రెండు కూడా కరెక్ట్. సో ద్వౌ ద్వౌ వృక్షౌ, ద్వౌ ఉన్నతౌ వృక్షౌ ఉద్యానే సంతి స్తః. సో రెండు కదా, కాబట్టి స్తః అని రావాలి అక్కడ. ఓకే, ద్వివచనం అండి స్తః అంటే. స్తః అంటే ద్వివచనం. అస్తి స్తః సంతి అండి. అస్తి స్తః సంతి. ఓకే, సో దీని నేను ఇది పెడతాను, విభక్తి ఇదేంటి క్రియారూపం ఎలా వస్తుందో అని గ్రూప్ లో పెడతాను, ఒకసారి మీరు చదువుకోండి. ఓకే, అష్టాధ్యాయులోంచి తీసి. అదే ఇప్పుడు ఉద్యానే ద్వౌ, నా దాంట్లో సుందరం రాసింది, సుందర్యో వృక్షో స్తః అలా వస్తుంది కదా. సుందరౌ సుందర్యౌ అని ఎందుకు వస్తుంది? సుందర వృక్ష కదండి, సుందరౌ వృక్షౌ స్తః. అది ఉన్నతమైన, ఎత్తైన అంటే ఉన్నత అని రావచ్చు, సుందర అని అంటే సుందర అని, దాని ప్రకారం అది ద్వివచనంలోకి మార్చుకోవాలి. మహోదయ్, మా బుక్ లో అయితే అసలు సుందరి లేదండి, ఎత్తైన రెండు చెట్లు ఉద్యానవనంలో ఉన్నాయి. సో అది అప్పుడైతే ఉన్నతవు అని రావాలి, ఉన్నతవు వృక్ష ఉద్యానవనే స్తః అంతే. ఓకే, తర్వాత రోహిణి గారి తర్వాత మీనాక్షి మహోదయ, సుందరమైన రెండు శ్లోకములను చెప్పు. ఇక్కడ వచ్చింది సుందరమైన అని, రెండు శ్లోకములను చెప్పు. సుందరౌ శ్లోకౌ వద. సుందరౌ శ్లోకౌ వద. సో ఇక్కడ వద అని ఎందుకన్నామంటే యాక్చువల్గా మీకు వాక్యాన్ని అర్థం, ఇక్కడ కొంచెం భావం అర్థం చేసుకోవాలి. వద అంటే చెప్పు అంటే ఏంటి అర్థం? నువ్వు చెప్పు అనే కదా అర్థము. సో కాబట్టి త్వం వద అని మనం అర్థం చేసుకుని అక్కడ ఇప్పుడు మిగతాది ఫిల్ చేసుకోవాలి. సుందరౌ శ్లోకౌ త్వం వద అని. ఉత్తమం అండి, సమ్యక్. అనంతరం స్వాతి మహోదయ, ఈ క్రింది శ్లోకానికి పద విభాగములు వ్రాయండి. ఛాయాం అన్యస్య కుర్వంతి తిష్టంతి స్వయమాతపే ఫలాన్యపి పరార్థాయ వృక్షాః సత్పురుషా ఇవ. ఓకే, స్వాతి మహోదయ ప్రయత్నం చేస్తారా? ఓకే, ఎవరు ప్రయత్నం చేస్తారు? చేయలేరు, హస్తం ఉన్నయతు. మహోదయ అహం ప్రయత్నం కరోమి మహోదయ. శాంతి మహోదయ వదతు. అందరూ మ్యూట్ చేసేయండి. శాంతి మహోదయ వదతు. ఛాయాయాం అన్యస్య కుర్వంతి తిష్టంతి స్వయం ఆతపే ఫలాని అపి పరార్థాయ అంటే ఇది ఒకే వర్డ్. ఒకే వర్డ్ అండి, పరార్థాయ ఒకటే వర్డ్. వృక్షాః సత్పురుష అన్నది సత్పురుష కూడా ఒక వర్డేనా? ఒక వర్డే, కానీ ఇక్కడ సత్పురుషాః అని రావాలి. సత్పురుషాః ఇవ జరిగిందన్నమాట. సత్పురుషాః ఇవ. సో మొదటిది ఏంటి? ఛాయాం అన్యస్య దగ్గర ఒకసారి మళ్ళీ వేరు చేయండి దాన్ని. ఛాయాయాం ప్లస్ అన్యస్య కాదు, ఛాయాం ప్లస్ అన్యస్య. ఓకే, ఛాయాం అన్యస్య. సో ఒకసారి నేను చెప్తాను, వినండి అందరూ. ఛాయాం అన్యస్య కుర్వంతి తిష్టంతి స్వయం ఆతపే ఫలాని అపి పరార్థాయ వృక్షాః సత్పురుషాః ఇవ. సో దీన్ని మనం అన్వయం అనుకున్నాం కదా. సో అన్వయం చెప్పాను కదా. సో అన్వయం ఎలా చేయాలంటే ముందర మనం చూసుకోవాలి ఏంటంటే
సో ఇప్పుడు ఇక్కడ వృక్షాల గురించి చెప్తున్నాడు మొత్తంగా. వృక్షాలు, ఆ తర్వాత సత్పురుషులు ఎలా ఉంటారు అన్నదానికి వృక్షాలతో పోల్చి చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఏంటంటే వృక్షాః ఛాయాం అన్యస్య కుర్వంతి తిష్టంతి స్వయం ఆతపే. అంటే అవి ఏం చేస్తాయి వృక్షాలు? ఆ ఛాయ, వాటి యొక్క నీడ ఏదైతే ఉందో అది వేరే వాళ్ళ కోసమే ఇస్తాయి. అవి మాత్రము తిష్టంతి అంటే నుంచుంటాయి. ఎక్కడ? స్వయం ఆతపే, అవి ఎండలో నుంచుని వేరే వాళ్ళకి నీడనిస్తాయి. అలాగే సత్పురుషాః ఇవ అంటే సత్పురుషుల్లాగా అని. సో సత్పురుషాః ఎలా ఉంటారు? సత్పురుషులు కూడా అలాగే ఉంటారు అని చెప్పడం కోసం. సో వృక్షాలు ఇంకా ఏం చేస్తాయంటే ఫలాని అపి పరార్థాయ యచ్చంతి అని అనొచ్చు, అంటే ఇస్తాయి అని. సో ఫలాలు కూడా వేరే వారి కోసమే పరార్థాయ యచ్చంతి, లేకపోతే దదతి అని కూడా అనొచ్చు, రెండు కూడా అనొచ్చు. సో కాబట్టి అది దాని యొక్క అర్థం. తర్వాత ఈ ప్రశ్నలకు ప్రవేశాలు సూక్తులు సుభాషితంలో వచ్చిందండి. అవునండి, వచ్చింది ఇది. సో అక్కడ మేబీ ఇంకొంచెం వేరేది ఏదైనా వచ్చిందేమో. ఇదే వచ్చిందా? ఇదే ఇదేనా? సేమ్ ఓకే. సో ఈ ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి. విశేషణం అంటే ఏంటి? ఓకే, సో ఎక్కడ మహోదయ్ చెప్పండి. పైన మొదటగా మనం చెప్పుకున్న ప్రశ్న కింద ఇచ్చిన దగ్గర సుందరమైన 2 శ్లోకములు చెప్పు అన్నప్పుడు వద అని వచ్చింది కదా. అవును, అనువాదంలో వదతు అనకూడదా మహోదయ్? అప్పుడు భవాన్ వదతు అని కూడా తీసుకోవచ్చు. సుందరమైన అంటే అప్పుడు ముందు ఈ శ్లోకానికి ఈ వాక్యానికి ముందు భవాన్ అని చెప్పాల్సి ఉంటుందా? చెప్పాలి, అవును. ఎందుకంటే అలా కాకుండా ఇప్పుడు చెప్పండి, మీరు చెప్పండి. అలా కాకుండా ఇప్పుడు ఈ ఉన్న లైన్ ని ఉన్నట్టుగా అనువాదం చేస్తే గనక వద అని చెప్పాలి, అంతేనా? వద అని అవును. అంటే మనం దాన్ని ఎక్కడ మనం కర్త ఏమిస్తున్నాము అన్నది. సో చెప్పు అంటే నువ్వు చెప్పు అనే తెలుగులో ట్రాన్స్లేట్ అవుతుంది. బట్ ఆ నువ్వు సంస్కృతంలో త్వం అని తీసుకుంటున్నావా, భవాన్ కానీ భవతి అని కానీ తీసుకుంటున్నావా? డిపెండ్స్ ఆన్ దట్. సో కనుక ఇప్పుడు త్వం అని తీసుకుంటే వద సరిపోతుంది. భవాన్ కానీ భవతి కానీ తీసుకుంటే వదతు అని చెప్పాలి. అప్పుడు ప్రథమ పురుష ఏకవచనం చెప్పాలి మనం, క్రియాపదం అక్కడ లోట్లకారంలో. సో అది తేడా అక్కడ. రెండు చెప్పచ్చు ట్రాన్స్లేషన్ లో, రెండు కూడా కరెక్ట్. ఓకే. అలాగే మహోదయ్ ఇక్కడ స్వయం ఆతపేలో స్వయం ఆతపేనా అది విడగొడితే గనక? అవునండి, స్వయం ఆతపే, స్వయం ఆతపే కరెక్టే. ఆతపే అంటే మీనింగ్ ఏంటి మహోదయ్? ఆతపే అంటే ఏంటి? ఆతపః అంటే ఎండ అండి. ఆహా, అది అది పుంలింగ పదమా మహోదయ్? ఆతపః, అవునండి. అందుకనే సప్తమి ఇచ్చి ఇక్కడిది ఆతపే అని వచ్చింది. ఎండలో అని అర్థం. స్వయంగా అవి ఎండలో నుంచుని మనకి నీడనిస్తాయి అని. మేడం భవాన్ వద అంటే తప్పండి. తప్పండి, భవాన్ వద అంటే తప్పు. భవాన్ కానీ భవాన్ యొక్క మిగతా వచనాలు ఏవైనా వచ్చినప్పుడు లేదా భవతి కానీ మిగతా వచనాలు రెండు వచ్చినప్పుడు దాంతో వచ్చే క్రియాపదం ఎప్పుడు కూడా ప్రథమ పురుషులో క్రియాపదాలు మాత్రమే రావాలి. మధ్యమ పురుషులో క్రియాపదాలు రాకూడదు. ఓన్లీ మధ్యమ పురుషులో క్రియాపదాలు త్వం, యువాం, యూయం వీటికి మాత్రమే వస్తాయి. మిగతా భవాన్ వాటికి రావు. అవి ప్రథమ పురుష క్రియాపదాలు మాత్రమే వస్తాయి దానికి. సో తర్వాత విశేషణం అంటే ఏంటి? ఇక్కడ ఆగాము. ఓకే, గంటి గారు చెప్పండి, విశేషణం అంటే ఏంటి? మీ సొంత మాటల్లో చెప్పచ్చండి, బుక్ లో ఉన్నదే చెప్పాలని లేదు. మీకేం అర్థమైంది విశేషణం అంటే అది మీరు చెప్పచ్చు. అది విశేషణం అంటే నామపదం గురించి చెప్తుంది. అంతే, నామపదం గురించి ఏదైనా చెప్పేటటువంటిది. అది ఏదైనా అవ్వచ్చు, ఏ విశేషమైనా అవ్వచ్చు. ఓకే, దాని యొక్క విశేషమైన గుణాన్ని చెప్పేది, దాని యొక్క గుణం. ఇప్పుడు ఉత్తమః రామః అంటే రాముడు ఎలాంటి వాడు అన్నది చెప్పేదే కదా విశేషణం. ఉత్తముడు గుణం అన్నమాట. ఆ గుణాన్ని చెప్పేటటువంటిది ఏదైతే ఉందో నామవాచకం యొక్క గుణాన్ని చెప్పేది అదే విశేషణం, అంతే. ఓకే, సంజ్ఞాపదం యొక్క గుణాన్ని తెలిపేది అది విశేషణము అని. సో ఇక్కడ వస్తువునందు గుణధర్మాలు అని కొంచెం గ్రాంధికమైన భాషలో ఇచ్చారు. అదే రాయాలని ఏం లేదు,
మీకు అర్థమైంది, ఇలా కూడా రాయొచ్చు. ఓకే. సో తర్వాత విశేషణ విశేష్యాలకు ఏ 3 సంబంధాలు ఉన్నాయి? అనుకే. విశేషణ విశేషాలకు ఉమ్. విశేషణ విశేషాలకు పుంలింగ స్త్రీలింగ నపుంసలింగాలలో విశేషణ అనే వాటికి లింగ సంబంధము ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, విశేషణానికి ఏవైతే గుణాలు ఏవైతే ఉన్నాయో ధర్మాలు, లేకపోతే ఏవైతే అట్రిబ్యూట్స్ ఉన్నాయో అదే విశేషణానికి ఉంటాయి. సో విశేషణ ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది విశేషానికి, అంటే నామపదాలకి ఏ అట్రిబ్యూట్స్ ఉంటాయి దేనికైనా. ఇప్పుడు రామ అంటే మీకు ఏం అర్థమైంది? 3 విషయాలు అర్థమైంది. రామ అంటే ఏమర్థమైంది? ఒకటి విశేషణ గుణము. కాదు కాదు, మీరు అవన్నీ చెప్పద్దు. నేను అడిగిన ప్రశ్నకి చెప్పండి. ఇప్పుడు రామః అని నేను ఒక మీకు కొన్ని రామః మనం కామన్ గా వాడేస్తున్నాం కాబట్టి అది. ఇప్పుడు నేను మహిళ అన్నాను అనుకోండి, మహిళ అంటే మీకు ఏమర్థమైంది ఆ పదం గురించి చెప్పండి. స్త్రీలింగము. స్త్రీలింగము. ఇంకా ప్రథమా విభక్తి. ప్రథమా విభక్తి. ఇంకా మహిళ ఏకవచనం. ఈ 3 విషయాలు ఒక పదం గురించి ఎప్పుడు ఉంటాయి. సో లింగము, వచనము, విభక్తి, ఈ 3 ఉంటాయి విశేషానికి. ఆ 3నే మళ్ళీ విశేషణానికి కూడా ఉంటాయి. అంతే. అదే మనం ఇప్పుడు శ్లోకంలో కూడా చదివింది. యల్లింగం యద్వచనం యా విభక్తి అన్నది అదే చదివాం. లింగము, వచనము, విభక్తి విశేషానికి ఉంటాయి. అవే మనకి ఇక్కడ విశేషణానికి కూడా సమానంగా అదే ఉంటాయి. ఓకే. సో అదే ఇక్కడ కూడా వాడిచ్చాడు. విశేషణ విశేషములకు లింగ సంబంధము, వచన సంబంధము మరియు విభక్తి సంబంధము అనే 3 సంబంధాలు ఉంటాయి అని. ఓకే. ఆ తర్వాత అహం ఏ విభక్తిలో ఉంది, వరుడు ఏ విభక్తిలో ఉందని చెప్పాడు. శాంతిరాజు మహోదయ్. అహం ఉత్తమ పురుష ఏకవచన, కానీ వరుడు ద్వితీయ విభక్తి అహం అని చెప్పారు. ఓకే. సో మీరు రెండో పార్ట్ కరెక్ట్ చెప్పారు. బట్ అహం అనేది ఉత్తమ పురుష కాదండి. అహం అనేది మనం ఉత్తమ పురుషతో వచ్చేటటువంటి క్రియాపదంతో వాడతాం. కానీ యాక్చువల్ గా ఇది దేని రూపం? ఇది ఏకవచనం. అస్మత్ శబ్దం. సమ్యక్. అస్మత్ శబ్దం యొక్క ప్రథమా విభక్తి ఏకవచనం. సో ఇది సంజ్ఞాపదం అండి, నామవాచకము. ఇది క్రియాపదం కాదు. ఓన్లీ ఉత్తమ పురుష క్రియాపదం తోటి మనం వాడతాం. అహం గచ్చామి, అహం ఆగచ్చామి అని వాడతాం. కానీ యాక్చువల్గా అహం అన్న పదం ఏంటి? అస్మత్ శబ్దానికి ప్రథమా విభక్తిలో ఏకవచనంలో ఉన్నది. బట్ మీరు చెప్పినట్టు ఆ వరుడేమో దీన్ని రామం శబ్దం లాగా అనుకుని ద్వితీయ విభక్తి అని చెప్పాడు. ఓకే. ఎవరికి అందరూ దాసులై ఉంటారు? సీతామహోదయ. ఆశకు అందరూ దాసులై. ఆశకు అందరూ దాసులై. సమ్యక్ అండి, ఉత్తమం. సత్యనారాయణ మూర్తి గారు, సంధులలో ఎన్ని రకాలు? స్వరసంధి అంటే ఏంటి? సంధుల్లో 3 రకాలు ఉంటాయండి. 3 రకాలు ఉన్నాయి సంధుల్లో. స్వరసంధి అంటే స్వరాలను కలిపినప్పుడు వచ్చే దాని సంధి అంటారు. స్వరాల కలయిక వల్ల వచ్చే దాన్ని స్వరసంధి అంటారు. స్వరసంధి. సమ్యక్ అండి, ఉత్తమం. ఓకే, కరెక్ట్ గా చెప్పారు. సంధులలో 3 రకాలైన సంధులు ఉంటాయి. స్వరసంధి, వ్యంజన సంధి, విసర్గ సంధి అని. స్వరసంధి ఏంటంటే పూర్వపదంలో ఉన్నటువంటి చివరక్షరము అలాగే అది కనుక స్వరం అవ్వాలి. ఉత్తర పదంలోని మొదటి అక్షరం కూడా స్వరం అయితే ఆ రెండిటి కలయిక వల్ల వచ్చేటటువంటి మార్పు ఏదైతే ఉందో ఆ మార్పు సంధి అంటారు దాన్ని. సో దీంతో మొదటి పాఠం అయిపోయింది. సో యాక్చువల్గా ఇందాక ఎవరో గృహ కార్యంలో కొన్ని అర్థం కాలేదన్నారు. ఒకసారి అది చెప్తాను. యాక్చువల్గా వచ్చే తరగతిలో రెండో పాఠం మొదలు పెడదాం. ఎందుకంటే ఇవాల్టి పాఠంలో ఓన్లీ అభ్యాసం అంటే కనుక మనకి వీడియో చూడడానికి కూడా మీకు కన్వీనియంట్గా ఉంటుంది. లేకపోతే లెసన్ మొదలు పెడితే మళ్ళీ ఎక్కడి నుంచి అన్నది కొంచెం ఇది ఉంటుంది. సో నెక్స్ట్ క్లాస్కి మనకు అంతా సెట్ అవుతుంది. నెక్స్ట్ క్లాస్ మనకి రెండో పాఠము ద్వితీయ పాఠ అనంతరం తస్య అభ్యాసం. ఓకే.
మహోదయ మేడం ఇది కూడా ఒకసారి చెప్పరా అండి, పద సంగ్రహం ఒకసారి బ్రీఫ్ గా, అది నాకు కొంచెం అర్థం అవుతుంది. చెప్తానండి, ఒక్క నిమిషం. నేను ముందర మీరే కదా అడిగారు హోంవర్క్ గురించి. అవునవును, ఒకసారి హోంవర్క్ చెప్పి అప్పుడు చెప్తాను. అలాగే హోంవర్క్ లో మీకు ఏం అర్థం కాలేదన్నారు? చెప్తాను. అంటే ముందర విశేషణాలు రాయాలి, అది బాగానే అర్థమైంది మేడం. ఉత్తమ అవి ఉత్తమే అవి రాయాలి, కానీ రెండోది నాకు అక్కడ ఏంటో అర్థం అన్నట్టు కన్ఫ్యూజన్ గా ఉందండి. ఓకే, నేను చదువుతాను వినండి. అథః కానిచన విశేషణాని నిర్దిష్టాన్ని సంతి విశేషణస్య లింగం వచనం విభక్తిం చ మనసి స్థాపయిత్వా యోగ్యేన విశేష్యేన రిక్తస్థానాని పూరయత. సో ఉదాహరణం తాం బాలికాం కేన కేన హస్తేన తయా సర్వే. అది యాక్చువల్లీ ఈ పాఠానికి సంబంధించింది కాదనుకుంటానండి, నెక్స్ట్ పాఠానికి కూడా సంబంధించింది అనుకుంటాను ఇది. ఓకే, ఇది ఇంకా మీకు చెప్పలేదు నేను. ఓకే, సో ఇది నెక్స్ట్ పాఠం తర్వాత చేద్దరు కానీ. ఓకే సరే, మొత్తం యాక్చువల్గా కలిపి ఇచ్చాము. సో ఐ థింక్ నెక్స్ట్ లెసన్ లో వస్తుంది ఇది, అప్పుడు చెప్తాను. సరే, సో ప్రస్తుతానికి వదిలేయండి. చెప్పండి. కావ్య కథ ప్రశ్న కూడా అది చెప్పండి ఒకసారి, సరిగ్గా లేదో చూసుకుంటాము. అను గారు ఏంటండి? కావ్య కథ ప్రశ్న జవాబులు కూడా ఒకసారి చెప్పండి, కరెక్ట్ ఉన్నాయో చూసుకుంటాము. ఓకే, అంటే కావ్య కథ నేను కూడా చదవాలండి, ప్రశ్నలు ఆన్సర్లు చెప్పాలంటే. సో బట్ మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి, ఎందుకంటే నేను ప్రస్తుతానికి అది చదవలేదు, చాలా కాలం అయింది. ట్రై చేస్తాను నేను కూడాను కావ్య కథలో. ఓకే, సో సూర్యవంశ రఘువంశ ఇది కుతః ప్రసిద్ధ, అంటే సూర్యవంశము రఘువంశం అని ఎందుకు ప్రసిద్ధము అని అడుగుతున్నాడు. సో ఎందుకంటే ఇక్కడ ఐ థింక్ సో సూర్యవంశస్య నృపః దిలీపః తస్య సుతః రఘుః. సో దిలీపుడు యొక్క కొడుకు ఎవరైతే ఉన్నాడో రఘుః అని. సో ఆ రఘురాజ ప్రసిద్ధ. సో రఘురాజు ప్రసిద్ధుడు కాబట్టి ఈ వంశానికి రఘువంశ అని పేరు వచ్చింది. సో అదే దానికి ఆన్సర్. రఘురాజ ప్రసిద్ధ అతః అయం వంశ లేకపోతే సూర్యవంశ రఘువంశ ఇది ఖ్యాతః అని ఆన్సర్ దానికి. సో రెండో ప్రశ్న వచ్చేసి దిలీపస్య ఆచార్య కః. దిలీపస్య ఆచార్య కః, ఇది ఈజీనే కదా. సమ్యక్, దిలీపస్య ఆచార్య వశిష్ఠః. నృపః స్వర్గే కం సేవితవాన్? ఇంద్రం సేవితవాన్. ఇంద్రమేనా? దేవేంద్రం సేవితవాన్. సో దేవేంద్రుణ్ణి సేవించాడు కదా. సో కాబట్టి దేవేంద్రం అయితే ఇంద్రం సేవితవాన్. నందిని కా? నందిని కామధేనోః పుత్రీ. దిలీపః కతి దినాని నందినీం సేవితవాన్? ఏకవింశతి దినాని సేవితవాన్. సమ్యక్. ఓకేనండి. మహోదయ, ఇది ఇప్పుడు గృహ కార్యంలోని ఇందాక మనం చేసాం ఉత్తమ బాలక, అలాగేనా చేయాలి? అవునండి, మొదటిది అలాగే చేయాలి, రెండోది తర్వాత చెప్తాను నేను. వచ్చే పాఠంలో ఉన్నట్టుంది అది చూసి నేను మీకు చెప్తాను ఒకసారి. ఓకే, ఎందుకంటే మనం ఇది ఇంకా నేర్చుకోలేదు, అందుకని నేను ప్రస్తుతానికి వద్దన్నాను. ఓకే మహోదయ, నేనైతే బాలకేన హస్తేన అలా రాసేసాను. కాదు. సో యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే, అంటే జస్ట్ ఎక్స్ప్లెయిన్, అంటే ఇవన్నీ నేను మీకు చెప్పలేదు అని చెప్పట్లేదు. ఇప్పుడు సర్వైహి ఉంది, లేకపోతే తస్మై, ఇవన్నీ సర్వశబ్దం చదవమని చెప్పానా మీకు? నేను చెప్పలేదు కదా. లేదు చెప్పలేదు కదా. సో యాక్చువల్లీ అందుకనే
చెప్తానండి. వచ్చే పాఠంలో మనం దీన్ని డిస్కస్ చేద్దాం ఒకసారి. వచ్చే పాఠం తర్వాత ఏదైతే ఎక్సర్సైజ్ చేస్తామో అప్పుడు చెప్తాను. సో, మీరు ప్రవేశ బుక్‌లోని 11వ పాఠంలోని కొన్ని విభక్తి రూపాలున్నాయి. అవి చదవాలి. అది నేను చెప్తాను మీకేమేంటి అన్నది క్లాస్ అయిపోవచ్చినప్పుడు. సో, ప్రస్తుతానికి ఏంటంటే ఇంకేమైనా డౌట్లు ఇందాక ఎవరు పద సంగ్రహం అడిగారు కదా ఒకసారి. సో, పద సంగ్రహం ఆల్రెడీ మనము పట్టు ధాతువుకి చెప్పాను కాబట్టి గమ్ ధాతువు కూడా ఇందాకే హోంవర్క్‌లో రాసి పంపించారు కాబట్టి అలాగే సో, ఏం చెప్పమంటారు? నమ్ ధాతువు చెప్పమంటారా? అంటే ఇప్పుడు మేడం నమ్ ధాతువు పట్టతి చెప్పండి. నమ్ పట్యతే ధాతువు. అనే హసతి హస్యతే అవుతుందండి. అలా తీసుకోవాలండి మనం. హస్యతేనే. బాలైన హస్యతే. అంతే. కర్మపదం లేదు కదా! అది అకర్మక. యాక్చువల్‌గా అది భావే ప్రయోగంలో వస్తుంది. కర్మణిలో రాదు. భావే ప్రయోగం. బట్ కానీ అసలు రూపాలు అలా తీసుకోవాలన్నమాట. రూపం అదే హస్యతే అంతే. ఓకే. మరి పఠితవ్యం అంటే హసితవ్యం అని వస్తుందండి. హసితవ్యం, హసనీయం. అవునండి. హసితవ్యం, హసనీయం. అవును. యాక్చువల్‌గా మీ అందరికీ అష్టాధ్యాయి చూడడం వస్తే గనక యాప్‌లో ఒక తరగతి రావటం లేదండి. ఆ? చూడటం రావట్లేదు. మా ఫోన్‌లో రావట్లేదు, తెలియట్లేదు. అష్టాధ్యాయం చూడడం రావట్లేదండి. ఓకే. నేను చెప్తానులేండి. లాస్ట్ మన ప్రవేశాల్లో కూడా చెప్పాను ఎలా చేయాలి అని. సో, ఇప్పుడు ఇది ముందర ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేసేసి ఇంకొక ఎక్సర్సైజ్ ఉంది. అది చేయించి మీ చేత అప్పుడు టైం ఉంటే చెప్తాను. లేకపోతే తర్వాత తరగతిలో చెప్తాను. ఓకే. సో, ఇప్పుడు నమ్ ధాతువు మేడం పఠితః, పఠిత, పఠితం అంటే పుల్లింగము, స్త్రీలింగము అలా వస్తుందండి. అవునండి. పఠితః అంటే పుల్లింగము, పఠిత అంటే స్త్రీలింగము, పఠితం అంటే నపుంసకలింగం. నపుంసకలింగం. అది యాక్చువల్‌గా కర్మణిలో పాస్ట్ టెన్స్‌ని డినోట్ చేస్తుంది. భూతకాలాన్ని చెప్తుంది మనకి. యాక్చువల్‌గా భూతకాలం లకారం కాదది. కృదంత ప్రత్యయమే, నామవాచకమే. కానీ ఇప్పుడు ఎలా అయితే పఠితవాన్, పఠితవతి అన్నవి కృదంతాలో అది కర్తరిలో మనకి పాస్ట్ టెన్స్‌ని చెప్తున్నాయి. బాలకః పుస్తకం పఠితవా లేకపోతే బాలిక పఠితవతి అని. ఇదేంటంటే ఇది కర్మణిలో మనకి భూతకాలాన్ని సూచిస్తుంది. ఆ క్రియాపదంగా వాడతాం మనం. ఓకే. సో, ఎలా అంటే ఇది ఇప్పుడు మీరు ఏంటి అడిగారు? అది వర్డ్ ఏంటి? పఠితః, పఠిత, పఠిత. పఠితః కదా! సో, ఇక్కడ ఏంటంటే శ్లోకః పఠితః. బాలకేన శ్లోకః పఠితః అనొచ్చు. అలాగే బాలకేన కథా పఠిత. అలాగే బాలకేన పుస్తకం పఠితం. సో, ఇక్కడ బాలకేన సమానంగానే ఉంది. అది ఏం మారినా కూడా మనకి ఇక్కడ క్రియాపదాలు ఏమీ మారవు. సో, అది బాలకైనా ఉండనియండి, లేకపోతే బాలకాభ్యాం ఉండనియండి, లేకపోతే బాలికయా తృతీయ స్త్రీలింగ తృతీయ ఉండనియండి, లేకపోతే ఇంకేదైనా ఉండనియండి, బహువచనం ఉండనియండి. ఏదున్నా క్రియాపదానికి ఏం సంబంధం లేదు. ఓన్లీ మనకి ఎక్కడ మారుతుంది అంటే ఇప్పుడు శ్లోకః పఠితః, శ్లోకాః పఠితాః. అలాగే కథా పఠిత, కథాః పఠితాః. పుస్తకం పఠితం, పుస్తకాని పఠితాని అని మారుతుంది అక్కడ. రామలక్ష్మి గారు పఠన్ పఠంతి కూడా అంతేనండి. అది కూడా ఏదండి? పఠంతి కూడా కాదు. పఠన్ పఠంతి అన్నది అవి కర్తరిలోనే, అవి కర్మణి కాదు. పఠన్ అంటే చేస్తూ ఉన్నాడు. ఒక 2 పనులు ఉన్నాయి. 2 పనులలో ఒక పనిని చేస్తూ ఉన్నాడు. ఒక పని ఆ రెండో పని కూడా చేస్తూనే ఉన్నాడు. లేకపోతే చేసేసాడు. ఆ క్రియాపదం ఏదైనా అవ్వచ్చు. ఇది మాత్రం చేస్తూ ఉన్నటువంటి పది. ఇప్పుడు మీరందరూ ఉన్నారు. మీరు వింటూ పుస్తకాన్ని కూడా చూస్తున్నారు కదా! వింటూ చూస్తున్నారు. లేకపోతే రాసుకుంటూ వింటున్నారు. సో, మొదటి క్రియ ఏమైంది? రాసుకుంటూ, వింటూ. సో, కాబట్టి అవి ఏవైతే ఉన్నాయో అవి శత్రు ప్రత్యయాంతాలు అంటారు వాటిల్ని. అది మనకి అవ్వడానికి యాక్చువల్‌గా ప్రెజెంట్ టెన్సే అవి. సో, చేస్తూ అని అర్థం అనమాట అది దానికి. సో, పఠన్ కానీ పఠంతి. పఠన్ ఏమో పుల్లింగంలో వస్తుంది. పఠంతి అన్నది స్త్రీలింగంలో వస్తుంది. అలాగే అవి కర్తరిలోనే వాడతాం మనం. దానికి కర్మణిలో ఏమీ లేదు వాడడానికి. ఓకే. మహోదయే ఇందులో 4, 5, 6, 7 ఇవి 3 లింగాలలో 3 వచనాలు అన్ని విభక్తుల్లో ఉపయోగపడతాయని చెప్పారండి. ఎలా చేయాలండి ఇవి? ఇప్పుడు అదే కదా చెప్తున్నాను మొత్తం. అదే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఒకసారి అందరూ ఇప్పుడు ప్రశ్నలొద్దు. శ్రద్ధగా వినండి. ఇప్పుడు చెప్పేది పద సంగ్రహం మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. నమ్ ధాతు చెప్తున్నాం. సో, నమతి. సో, బాలకః
నమతి. ఇది లట్లకారంలో ప్రథమ పురుషులో ఏకవచనం. నమతి, బాలక నమతి. నమ్యతే, నమ్యతే అన్నది సో మీరు కావాలంటే పెన్సిల్తో రాసుకోండి, నేను స్లోగా చెప్తున్నాను ఏది ఏది ఏంటి అన్నది. ఓకే, సో నమతి అన్నది కర్తరిలో లట్లకారంలో ప్రథమ పురుష ఏకవచనము. బాలక నమతి. రెండోది నమ్యతే. నమ్యతే అన్నది కర్మణిలో, ఇది లట్లకారంలోనే ప్రథమ పురుషులోనే ఏకవచనంలోనే కానీ కర్మణి ప్రయోగము. సో ఇది బాలకేన దేవః నమ్యతే అంటే బాలకుడు చేత దేవుడు నమస్కరింపబడుతున్నాడు అని. తర్వాత నంస్యతి అన్నది లృట్లకారంలో ప్రథమ పురుష ఏకవచనం అంటే భవిష్యత్ కాలంలో. రామః శ్వః నంస్యతి. నంతవ్యం నమనీయం, ఇవి కూడా నంతవ్యం అన్నది తవ్యత్ ప్రత్యయ, నమనీయం అన్నది అనీయర్ ప్రత్యయ. సో ఈ రెండు ప్రత్యయాలు కూడా కర్మణిలోనే ఉన్నాయి. సో ఇవి ధాతువుకి జోడించినప్పుడు మనకి వచ్చేటటువంటి ప్రాతిపదికం, ఒక ప్రాతిపదికం వస్తుంది. ఆ ప్రాతిపదికం 3 లింగాల్లో కూడా ఉంటుంది. అంటే దాని యొక్క రూపాలు 3 లింగాల్లో ఉంటాయి. పుల్లింగము, స్త్రీలింగము, నపుంసకలింగము. సో నంతవ్యః పుల్లింగము, నంతవ్యా స్త్రీలింగము, నంతవ్యం నపుంసకలింగము. అలాగే నమనీయః పుల్లింగము, నమనీయా స్త్రీలింగము, నమనీయం ఇది నపుంసకలింగం. ఇది సో బాలకేన దేవః నంతవ్యః అని రావాలి. అలాగే నమనీయః. సో ఏదైనా కనుక మనకి కర్మపదము స్త్రీలింగంలో ఉంటే నంతవ్య, దేవీ నంతవ్య, బాలకేన పార్వతీ నంతవ్య, లేకపోతే దేవీ నంతవ్య, అలాగే బాలకేన దేవీ నమనీయ. అదే నపుంసకలింగంలో ఏదైనా పదం ఉంటే కనుక అప్పుడు బాలకేన సో నపుంసకలింగంలో ఏముండొచ్చు? మహోదయ చషకం, చషకం మహోదయ. చషకః పుల్లింగం అండి. ఏదైనా పుస్తకం, పుస్తకం అన్నట్టు భగవద్గీత పుస్తకం అని తీసుకున్నాం అనుకోండి. సో భగవద్గీత యాజ్ సచ్ విడిగా తీసుకుంటే స్త్రీలింగము, భగవద్గీత పుస్తకం అని తీసుకుంటే నపుంసకలింగం. కాబట్టి భగవద్గీత బాలకేన భగవద్గీత పుస్తకం నంతవ్యం, బాలకేన భగవద్గీత పుస్తకం నమనీయం. సో ఇప్పుడు అర్థమైంది కదా, దేవః నంతవ్యః, దేవీ నంతవ్య, పుస్తకం నంతవ్యం. ఓకే, లేకపోతే నమనీయం, ఈ రెండు కూడా సమానం. అలాగే నతః నతా నతం, ఇది కూడా కర్మణిలో. సో ఇందాక నంతవ్యం నమనీయం అన్నవి చేయబడాలి, కంపల్సరీగా అది చెయ్యాలి అని అర్థం. ఈ నతః నత నతం ఏంటంటే ఇందాక ఇప్పుడు చెప్పినట్టు, ఇందాక ఆవిడ అడిగారు పఠిత 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 పఠితమని. అలాగా ఇవి కర్మణిలో ప్రత్యయంత ఇవి కూడా ఏంటంటే మనకి దీనికి అన్ని రూపాలు, అన్ని లింగాలు కూడా, విభక్తి రూపాలు అన్ని లింగాల్లో అన్ని వచనాల్లో కూడా ఉంటాయి. ఇది కూడా నామవాచకమే అవుతుంది. ధాతువుకి మనం ఈ ప్రత్యయ చేరిస్తే కనుక ప్రాతిపదికం వస్తుంది. దానికి 3 లింగాలు, 3 వచనాలు, 7 విభక్తి రూపాలు కూడా ఉంటాయి. సో నతః నతా నతం, ఇక్కడ కూడా బాలకేన దేవః నతః, బాలకేన దేవీ నత, బాలకేన భగవద్గీత పుస్తకం నతం అని వస్తుంది. నతవాన్ నతవతి, ఇది మనం తవతు ప్రత్యయంతో నేర్చుకున్నాం. ఇది కూడా కృదంతమే. మనం ధాతువుకి చేరిస్తే ప్రాతిపదికం వస్తుంది. ఇది కూడా 3 లింగాలు, 3 వచనాలు, 7 విభక్తి రూపాలు కూడా ఉంటాయి. కానీ ఇది కర్తరిలో మనకి భూతకాలాన్ని సూచిస్తుంది. బాలకః హ్యః పుస్తకం నీతవాన్ అని. అలాగే ఓకే క్షమితం, నతవాన్, పుస్తకం నీతవాన్ కాదు, నతవాన్. సో యః బాలకః దేవం నతవాన్ అని వస్తుంది. అలాగే నతవతికి హ్యః బాలిక దేవం నతవతి అని వస్తుంది. నమన్ నమంతి, సో బాలకః నమన్ గృహం, దేవం నమన్ గృహం గచ్చంతి, బాలిక దేవం నమంతి గృహం గచ్చంతి. సో ఈ నమన్ నమంతి అనేది శత్రు ప్రత్యయంత, ఇది మనకి కర్తరిలోనే వాడతాం.
మనకి ప్రెసెంట్ టెన్స్ కంటిన్యూస్ అలాగా వస్తుంది. నత్వా ప్రణమ్య. మహోదయ నమన్ నమంతి మరొకసారి చెప్పరా? ఒక్క నిమిషం. సో నమన్ అంటే మనకి శత్రు ప్రత్యయం అంటే చేస్తూ అని. సో బాలకః, సో నమన్ అనేది పుల్లింగం కాబట్టి బాలకఃకి విశేషణంగానే వస్తుంది ఇది. సో బాలకః నమన్ గృహం గచ్చంతి, బాలకుడు నమస్కరించుకుంటూ గృహానికి వెళ్ళాడు అని. అలాగే బాలిక నమంతి గృహం గచ్చంతి, బాలికకి విశేషణము నమంతి అన్నది కాబట్టి బాలిక నమంతి గృహం గచ్చతి. నత్వా ప్రణమ్య రెండు కూడా మహోదయ నమంతినా మహోదయ? నమంతి అది బహువచనం లాగా అనిపిస్తోంది, బట్ నమంతి అయినా? నమంతీనండి, దీర్ఘము గౌరీ శబ్దం లాగా. దీర్ఘము. ఓకే ఓకే ఓకే. మీకు కనుక అది హ్రస్వైకారం అయితే అప్పుడు అది లట్లకారము, ప్రథమ పురుష బహువచనము. దీర్ఘం ఉంది కాబట్టి ఇది మీకు దాని ఏమంటారు శత్రు ప్రత్యయంత స్త్రీలింగము, ఏకవచనం. నమంతి దీర్ఘం గౌరీ శబ్దం లాగా దీని రూపాలు ఉంటాయి. ఆ తర్వాత ఇప్పుడు మీకు ఆ రూపాలు రావు, శిక్షలో వస్తే అప్పుడు నేర్చుకోవచ్చు. ప్రస్తుతం ఇంతవరకే నేర్చుకుంటే చాలు. నమన్ నమంతి అని. నత్వా ప్రణమ్య, ఇది నత్వా అన్నది త్వా ప్రత్యయంత, ప్రణమ్య అనేది ఉపసర్గ ఉంది కాబట్టి లెప్పు ప్రత్యయంత. కాబట్టి ఇది చేసిన తర్వాత బాలకః దేవం నత్వా గృహం గచ్చతి, నమస్కరించి వెళ్ళాడు. ఇందాకేమో నమస్కరిస్తూ వెళ్ళాడు, రెండింటికి తేడా ఉంది చూడండి. ఇందాక నమస్కరిస్తూ వెళ్ళాడు, ఇప్పుడు నమస్కరించి వెళ్ళాడు. అలాగే ప్రణమ్య, ఇది కూడా సేమ్ అలాగే వాడచ్చు. బాలకః దేవం ప్రణమ్య గృహం గచ్చతి. నంతుం, బాలకః దేవం నంతుం దేవాలయం గచ్చతి, దేవుడికి ఇది పుంలింగం స్త్రీలింగం మహోదయ? వీటికి ఏం లింగాలు లేవు, నత్వా నత్వా ప్రణమ్య వీటికి ఏమీ లింగాలు లేవు. ఇవి అవ్యయాలు, ఇవి అవ్యయాలు. వీటికి ఏ లింగము వచనము విభక్తి ఏమీ లేవు. ఇవి అన్ని రహితం అన్నమాట, లింగ వచన విభక్తి రహితాలు ఇవన్నీ కూడా అవ్యయం అంటారు వీటిని. సో కాబట్టి శత్రు ప్రత్యయంలో నమన్ పురుషుడు పుల్లింగము, నమంతి స్త్రీలింగం అండి. అవునండి, అవును, కరెక్ట్. ఇక్కడ నమ్మతి నమ్యతే అవి కాదండి, నత్వా ప్రణమ్య నంతం ఈ మూడు ఫస్ట్ 1 2 నమతి నమ్య, వీటికేం లింగం ఏమండి? అవి లింగం ఉంటుందా దానికి? ఓకే, సో అందరూ క్లియర్ గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, లాస్ట్ క్లాస్ లో కూడా చెప్పాను, ఏవైతే క్రియాపదాలు ఉన్నాయో, క్రియారూపాలు అంటే లకారాలు, లట్లకారం అని, లేకపోతే లంగ్లకారం అని, లోట్లకారం అని, లేకపోతే లుట్లకారం అని, అంటే ఇవి యాక్చువల్గా క్రియారూపాలు. వీటికి ఏముంటాయి, వీటికి అట్రిబ్యూట్స్ గుణాలు చెప్పమంటే మనం ఇప్పుడు గచ్చతి అని చెప్పామనుకోండి, మనకి ఏం అర్థం అవుతుంది? గచ్చతి అంటే లింగం ఉందా దానికి? అక్కడ ఏం అర్థం అవుతుంది? గంధాతు ఉంది, అలాగే అది పరస్మైపది అని అర్థమవుతుంది. అలాగే ఇంకేంటి ఏం అర్థం అవుతుంది మనకి? అక్కడ ఏకవచనం అని అర్థం అవుతుంది, అని అర్థమవుతుంది కదా, లట్లకారం అని అర్థమవుతుంది. ఎక్కడైనా లింగం వచ్చిందా? సో కాబట్టి ఏంటంటే క్రియారూపాలకి లింగ భేదము లేదు. బాలకః గచ్చతి అనొచ్చు, బాలికా గచ్చతి అనొచ్చు, మిత్రం గచ్చతి అనొచ్చు, వాహనం చలతి అనొచ్చు. లింగం ఏమీ లేదు అక్కడ. పుల్లింగమైన స్త్రీలింగమైన ఏ లింగానికి క్రియాపదానికి రూపానికి ఏమీ సంబంధం లేదు. ఓన్లీ ఎప్పుడు లింగం వస్తుంది అంటే సంజ్ఞాపదాలు ఉంటే లింగం వస్తుంది. సో ఎప్పుడైతే మీరు ధాతువుకి ఈ ప్రత్యయ చేర్చినప్పుడు ప్రాతిపదికం వస్తుంది అని చెప్పాను. ప్రాతిపదికం దేనికి మూలము? నామపదాలకి మూలం. నామపదాలు సంజ్ఞాపదాలకి మూలము అంటేనే అప్పుడు అదేంటంటే 3 లింగాలు 3 వచనాలు విభక్తులు ఉంటాయని అర్థం. అక్కడ లింగ వచన విభక్తి భేదాలు ఉంటాయి. క్రియారూపకాలకి అదేమి లింగ భేదము ఏమీ లేదు. ఓకే, సో ఈ 2 పదాలకి ఆ డిఫరెన్స్ తెలుసుకోవాలి. ప్రాతిపదికము ధాతువు, ధాతువు నుంచి వచ్చేవన్నీ కూడా క్రియారూపాలు, వాటికి
లింగంతో ఏమీ సంబంధం లేదు. ఓన్లీ ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష, అయితే పరస్మైపదీయ, ఆత్మనేపదీయ, ఉభయపదీయ ఇవన్నీ ఉంటాయి. వచనం ఉంటుంది. ఏకవచనం, ద్వివచనం, బహువచనం, ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష ఇవి ఉంటాయి భేదాలు. సంజ్ఞా రూపకాలకి మాత్రం మనకి ఏముంటాయంటే లింగమా, ఏ లింగము, ఏ విభక్తి, ఏ వచనం ఈ 3 ఉంటాయి దాని ప్రాతిపదికానికి సంజ్ఞావాదం. సో అదే డిఫరెన్స్ అండి. ఓకే, రెండింటికి కూడా అర్థమైందా? అర్థమైంది. ఓకే, మహోదయ్, శత్రు ప్రత్యయాలు అంటే అది వాడుతున్నారు కదండి మీరు, అంటే ఏంటండి? నమ్మను అవి, అవునండి, నమంతి శత్రు ప్రత్యయాలు అంటున్నారు కదండి, అంటే అది ఏంటంటే అది శత్రు ప్రత్యయాలు అంటే? ఓకే. సో శత్రు ప్రత్యయ ఆ పేరు జస్ట్ ఏంటంటే, ఇప్పుడు బాలకుడు చదువుతూ రాస్తున్నాడు అన్నాం అనుకోండి, ఎలా చెప్తాం? ఎన్ని పనులు చేస్తున్నాడు? 2 పనులు చేస్తున్నాడు. చదువుతున్నాడు, రాస్తున్నాడు కూడా. సో మొదటి క్రియ ఏంటి? చదువుతూ రాస్తున్నాడు. ఆ చదువుతూ అంటే ఏంటది? ఇంకా ఆ పని చేస్తూనే ఉన్నాడు. అది చేస్తూ ఇంకో పని కూడా చేస్తున్నాడు. కాబట్టి ఏంటంటే అక్కడ శత్రు ప్రత్యయాంత అన్నది వస్తుంది. అప్పుడు అక్కడ బాలకుడు అయితే పుల్లింగం శత్రు ప్రత్యయాంత వస్తుంది. బాలిక అంటే స్త్రీలింగం అయితే స్త్రీ శత్రు ప్రత్యయాంత రూపం వస్తుంది అక్కడ. అదే తేడా. పఠన్ అన్నది లేకపోతే నమన్ అన్నది ఇప్పుడు ఏదైతే మనం డిస్కస్ చేసాం అది బాలకః నమన్ అని చెప్పాలి. బాలకుడు నమస్కరిస్తూ ఇంకోదో చేస్తున్నాడు. అలాగే బాలిక నమస్కరిస్తూ అంటే బాలిక నమంతి ఇంకోటి ఏదో చేస్తుంది. సో అందుకని వాడతారన్నమాట. సో ఒకే కర్త 2 క్రియలు చేస్తున్నప్పుడు ఆ మొదటి క్రియ జరుగుతూ ఉన్నది ఇంకా, అప్పుడు మనం దానికి శత్రు ప్రత్యయాంత వాడతాం అక్కడ. ఓకే, ధన్యవాదాలు. ఓకే, సో దీంతో ఈ పాఠం అయిపోయింది. సో యాక్చువల్గా ఏంటంటే వచ్చే పాఠంలో మనకి కొన్ని ఓకే, సో దానికి ముందర ఏంటంటే ఈ ప్రవేశ పుస్తకం అందరి దగ్గర ఉందా? లేకపోయినా నెంబర్ నోట్ చేసుకోండి, నేను చెప్తాను. ఎప్పుడూ కూడా మనకి 4 కోర్సులు అయ్యేంత వరకు కూడా ప్రవేశ పుస్తకం మీ దగ్గరే ఉండాలి. ఎందుకంటే దీని విభక్తి రూపాలు మీరు చదవాల్సిన అవసరం వస్తుంది కాబట్టి. సో కాబట్టి సో పేజ్ నెంబర్ చెప్తాను చూడండి. సో 11 పాఠः పేజ్ నెంబర్ 240. పేజ్ నెంబర్ 240లో 4.5 సర్వశబ్దః అకారాంత పుల్లింగః సర్వశబ్దః. ఇది నేను చెప్పలేదు ఇంతకు ముందర చదవమని ప్రవేశాలు, ఇప్పుడు ఇది కూడా చదవాలి. సర్వశబ్దః. ఓకే, దాని వివరం తర్వాత చెప్తాను, ప్రస్తుతానికి నోట్ చేసుకొని 4.5 పేజ్ నెంబర్ 240లో అకారాంత పుల్లింగః సర్వశబ్దః. ఆ తర్వాత పేజ్ నెంబర్ 242లో 4.12 ఆకారాంత స్త్రీలింగః సర్వాశబ్దః. తర్వాత పేజ్ నెంబర్ 243లో 4.11లో మెల్లగా చెప్పరా మేడం? ఓకే, అకారాంతః నపుంసక. సర్వా చెప్పరా? సర్వా పేజ్ నెంబర్ ఎంత చెప్పండి? సర్వా పేజ్ నెంబర్ 242 242. ఆ తర్వాత 243లో 243లో అకారాంత నపుంసకలింగః సర్వశబ్దః. ఓకే, తర్వాత మీకు పేజ్ నెంబర్ 244 244లో 4.24 4.24లో 24లో అకారాంతః నిత్యమేకవచనాంతః ఏకశబ్దః. సో ఇప్పుడు చెప్తాను అది ఏంటి అన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, జస్ట్ మీరు నోట్ చేసుకోండి. ఈ తర్వాతది ఇకారాంతః నిత్యం ద్వివచనాంతః ద్విశబ్దః. దాని కిందనే ఇకారాంతః నిత్యం బహువచనాంతః త్రిశబ్దః. రేఫాంతః నిత్యం బహువచనాంతః చతుర్శబ్దః. తర్వాత 4.28లో
పంచన్ శబ్ద, షష్ శబ్ద, అష్టన్ శబ్ద. ఇక్కడ వరకు కూడా అన్ని చదవాలి. ఓకే, సో ఇప్పుడు ఒక ఎక్సర్సైజ్ చేద్దాం, మనం చూపిస్తాను. ఓకే, దాన్ని బట్టి మీకు కొంచెం అర్థమవుతుంది. మేడం ఇక్కడ సప్తమి నవమి ఇవ్వలేదండి. సప్తం అవి చెప్తానండి, అది కూడా మహోదయ మీరు లాస్ట్ కు చెప్పింది పేజీ నెంబర్ ఎంతండి? 423 అనుకుంటానండి లాస్ట్. అది ఆల్మోస్ట్ ఇంకా దానికి లాస్ట్ పేజీ. ఒక్క నిమిషం. 246 క్షమితం 246. దాంట్లో 4.28 లో పంచన్ శబ్ద, షష్ శబ్ద, అష్టన్ శబ్ద. ఓకే, సో సప్తన్, నవన్, దశన్ అన్నది ఎలా వస్తాయి చెప్తాను, అది కూడా మనం చూద్దాం ఇప్పుడు. ఓకే, సో నిమిషము. కనిపిస్తుందా స్క్రీన్? ఓకే, సో ఓకే, సో సో ఏక శబ్ద అకారాంత నిత్యం ఏకవచనాంత. సో ఏక అన్నటువంటిది ఏదైతే ఉందో అది నిత్యము ఏకవచనాంతమే. సో ఏకః బాలకః, ఏకః వృక్షః, ఏకా బాలిక, ఏకం ఫలం, అలా వాడతాం మనం. సో ఏక అన్నది ఒకటి అని అర్థము. సో నిత్యం ఏకవచనాంతంలోనే ఉంటుంది. సో ఇది ఎట్లా అంటే, సో వచ్చే పాఠంలో మీకు ఏంటంటే ఈ సంఖ్యావాచకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా విశేషణాలే. సో సంఖ్యావాచకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇప్పుడు మనం కొన్ని విశేషణాలు చూసాము. ఉత్తమ, చతుర, లేకపోతే సుందర, సుందరి, లేకపోతే ఇవన్నీ చూసాము. సో ఇవన్నీ విశేషణాలు. అవి కాకుండా ఇంకా విశేషణాలు ఏంటంటే వర్ణాలు ఏవైతే ఉన్నాయో, అంటే కలర్స్, అదేంటి శ్వేత, లేకపోతే కృష్ణ, ఇవన్నీ కూడా విశేషణాలు. అలాగే సంఖ్యావాచకాలు కూడా అన్నీ కూడా విశేషణాలే. కాబట్టి సో మనకి ఇందాక చెప్పిన రూల్ ప్రకారము విశేష్యానికి ఏదైతే గుణాలు ఉంటాయో అదే విశేషణాలకు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మనకి ఈ సంఖ్యావాచకాలకు కూడా ఆ విభక్తి రూపాలన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అందుకని ఈ విభక్తి రూపాలు చదవమని చెప్పింది. సో ఏంటంటే ఇప్పుడు ఏకః బాలకః అనాలి, ఏకం ఫలం, ఏకా బాలిక అనాలి. అలాగే వీటి రూపాలు ఏంటంటే ఏకః, ఏకం, ఏకైన, ఏకస్మై, ఏకస్మాత్, ఏకస్య, ఏకస్మిన్. అదే నపుంసకలింగంలో ఏకం, ఏకం తప్ప మిగతా తృతీయ నుంచి అన్ని సమానంగానే ఉంటాయి. కాబట్టి పుల్లింగం పూర్తిగా నేర్చుకుని నపుంసకలింగంలో మొదటి 2 నేర్చుకుంటే చాలు. మొదటి 2 కూడా మొదటిది ఏది ఉంటే రెండోది కూడా అదే ఉంటుంది, సమానమైన రూపం ఉంటుంది. కాబట్టి పుల్లింగం కనుక సరిగ్గా నేర్చుకుంటే నపుంసకలింగం మీకు ఈజీగా వచ్చేస్తుంది. అలాగే స్త్రీలింగంలో ఏకా, ఏకాం, ఏకయ్య, ఏకస్యై, ఏకస్యాః, ఏకస్యాః, ఏకస్యాం. సో ఇవి రమా శబ్దంలాగా ఉండవండి, కొంచెం వేరుగా ఉంటాయి. కాబట్టి మీరు ఏంటంటే సర్వా శబ్దం చదువుతారు కదా, ఇప్పుడు చదవమని చెప్పాను, దానిలో ఏకవచనం ఎలాగ ఉంటాయో దానిలాగా ఈ ఏకా శబ్దం కూడా, ఇవి సర్వనామ శబ్దాలు కాబట్టి వీటిలో కొన్ని చోట్ల రూపాలు వేరుగా ఉంటాయి రమా శబ్దం కంటే. సర్వా శబ్దం లాగా ఏకవచనంలో సర్వా శబ్దం ఎలా ఉంటుందో అలా ఏకా శబ్దం కూడా ఉంటుంది. కాబట్టి ఇవి అందుకని మనం నేర్చుకోవాలి, విశేషణాలు కాబట్టి మనం ఇది వచ్చే పాఠంలో వీటి వాక్యాలు అవి చూస్తాం, అప్పుడు నేర్చుకోవాలి. అలాగే ఇకారాంత నిత్య ద్వివచనాంత ద్విశబ్దః. సో దీంట్లో పుల్లింగంలో ద్వౌ, ద్వౌ, ద్వాభ్యాం, 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 ద్వయోః, ద్వయోః. నపుంసకలింగము, స్త్రీలింగము సమానమైన రూపాలుంటాయి. ద్వే, ద్వే, ద్వాభ్యాం, 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 ద్వయో, ద్వయో సమానంగా ఉంటాయి.
సో కాబట్టి ఇది ద్వౌ బాలకౌ, ద్వౌ వృక్షౌ అలా వాడాలి. నపుంసకలింగంలో ద్వే పుస్తకే, ద్వే వాహనే, ద్వే పుష్పే అని. స్త్రీలింగంలో ద్వే మహిళే, ద్వే పార్వత్యౌ, ద్వే రమే అలా వాడాలి. ఏమండి, ఏదైనా డౌట్ ఎవరికైనా? ఓకే. సో కాబట్టి ఇది నిత్య ద్వివచనాంత అంటే రెండుని మాత్రమే సూచిస్తుంది. అలాగే త్రిశబ్ద నిత్య బహువచనాంత, ఇక్కడ నుంచి కూడా ఈ సంఖ్యలు బహువచనంలో ఉంటాయి. కాబట్టి నిత్య బహువచనాంత త్రిశబ్ద. పుల్లింగ త్రయః, త్రీన్, తర్వాత త్రిభిః, త్రిభ్యః, త్రిభ్యః, త్రయాణం, త్రిషు. నపుంసకలింగంలో త్రీని, త్రీని తప్ప మిగతా తృతీయ నుంచి పుల్లింగం లాగానే ఉంటాయి. స్త్రీలింగంలో తిస్రహ, సో పూర్తిగా మారిపోతుంది. తిస్రహ అంటే తిస్రహ, తిస్రహ, తిసృభిః, త్రిశుభ్య, త్రిశుభ్య, తిసృణాం, త్రిసృషు అని అవుతుంది. సో ఇది ఎలా అంటే త్రయః బాలకాః, త్రయః వృక్షాః, త్రయః రామాః అలా. త్రీణి పుస్తకాని, త్రీణి వాతాయనాని, త్రీణి వాహనాని, తిస్రః మహిళాః, తిస్రః రమాః, తిస్రః లేఖన్యః అని వస్తుంది. సో మిగతా విభక్తి రూపాలు అవి అన్ని ఇవన్నీ విశేషణాలే. సో అవి ఎలా వాడాలో మనం వచ్చే పాఠంలో నేర్చుకుంటాం. అలాగే చతుర్ అన్న 4 అన్నదానికి దాని ప్రాతిపదికం చతుర్. సో రేఫాంతః, చతుర్ ర్ వచ్చింది కాబట్టి రా వచ్చినప్పుడు దాన్ని రేఫాంతః అని అనాలి. సో అది ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నది రేఫాంతః అని. సో రేఫాంతః నిత్య బహువచనాంతః, ఎప్పుడు ఇది బహువచనంలోనే ఉంటుంది. చతుర్ శబ్ద, సో పుల్లింగంలో చత్వారః, చతురః, చతుర్భిః, చతుర్భ్యః, చతుర్భ్యః, చతుర్ణాం, చతుర్షు అని వస్తుంది. నపుంసకలింగంలో మొదట 2 రూపాయలు చత్వారి, చత్వారి, మిగతాదంతా పుల్లింగంలాగా. స్త్రీలింగంలో పూర్తిగా మారిపోతుంది. చతస్రః, ఇందాక తిస్రః లాగా ఇక్కడ చతస్రః, చతస్రః, చతస్రుభిః, చతస్రుభ్యః, చతస్రుభ్యః, చతస్రుణాం, చతస్రుషు అని వస్తుంది. ఇక్కడ సో ఇప్పుడు ఏంటంటే ఈ సంఖ్యల్లో మనకి లింగ భేదం అన్నది 4 వరకే కనిపిస్తుంది. 1, 2, 3, 4 వరకు. 5 నుంచి ఏ భేదము కనిపించదు. సో కాబట్టి ఏంటంటే పంచన్ అన్నది నకారాంత ప్రాతిపదికం ఇది. సో కాబట్టి పుల్లింగంలో, స్త్రీలింగంలో, నపుంసకలింగంలో అన్ని రూపాలు సమానంగానే ఉంటాయి. సో దీని విభక్తి రూపాలు పంచ, పంచ, పంచభిః, పంచభ్యః, పంచభ్యః, పంచానాం, పంచసు అని వస్తుంది. అలాగే షష్ అన్నది షకారాంత ప్రాతిపదికం ఇది. కాబట్టి నిత్య బహువచనాంతం ఇది కూడా. ఇవన్నీ కూడా నిత్య బహువచనాంతం. సో షష్ అనేది షకారాంతము. దీని రూపాలు పుల్లింగంలో, స్త్రీలింగంలో, నపుంసకలింగంలో సమానంగా ఉంటాయి. షట్, షట్, షడ్భిః, షడ్భ్యః, షడ్భ్యః, షణ్ణాం, షట్సు అని. అలాగే అష్టన్ అన్నది నకారాంత ప్రాతిపదికము. దీనికి అన్ని లింగాల్లో కూడా సేమ్ రూపాలు, 2 రూపాలు ఉంటాయి దీనికి. సో దీంట్లో అష్ట, అష్టౌ, అష్ట, అష్టౌ, అష్టభిః, అష్టాభిః తృతీయ, అష్టభ్యః, అష్టాభ్యః, అష్టభ్యః, అష్టాభ్యః, అష్టానాం, అష్టసు, అష్టాసు అని వస్తుంది. సో మిగతావి ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనకి పంచన్, షష్, అష్టన్ ఉంది. సో సప్తన్, నవన్, దశన్, ఏకాదశన్, ఇక్కడ మళ్ళీ వింశతి ముందర వరకు కూడా నవదశన్ వరకు కూడా అది దశన్ నకారాంత శబ్దాలే అన్నీ కూడా. వాటి రూపాలన్నీ కూడా ఈ పంచన్ శబ్దం లాగానే ఉంటుంది. కాబట్టి సప్తన్ అని తీసుకుంటే సప్త, సప్త, సప్తభిః, సప్తభ్యః, సప్తభ్యః, సప్తానాం, సప్తసు అలా వస్తుంది. సో అన్నీ కూడా పంచన్ శబ్దం లాగానే ఉంటాయి. దశన్ అని తీసుకుంటే దశ, దశ, దశభిః, దశభ్యః, దశభ్యః, దశానాం, దశసు అని రూపాలు వీటికి ఉంటాయి. అవగతమ్మా? అవగతమ్మా? అవగతమా కదా.
ఏమైనా డౌట్లు ఉన్నాయా దీంట్లో? కొంచెం కష్టంగా అనిపిస్తుంది మొదట్లో. రోజు చదువుతుంటే మీకు అలవాటు అయిపోతుంది. ఓకే. 7, 9, 10 పంచశబ్దం లాగా ఉంటాయి కదా మేడం? అవునండి. సప్త, నవ, దశన్. అష్టంకి కొంచెం వేరుగా ఉన్నాయి రూపాలు. 2 రూపాలు వస్తాయి కాబట్టి దీన్ని ఫాలో అవ్వద్దు. పంచన్ శబ్దాన్ని ఫాలో అవ్వండి. సో ఏకాదశ, ద్వాదశ అవన్నీ కూడా నకారాంత శబ్దాలే, ప్రాతిపదికాలు వాటికి. అన్ని కూడా నకారాంతాలే. సో ఏకాదశన్, ద్వాదశన్ ఇవన్నీ నకారాంతాలు. సో అవన్నీ పంచన్ శబ్దంలాగా దీని రూపాలు ఎలా ఉన్నాయో అలాగే వస్తాయి మిగతావన్నీ. ఏ లింగానికైనా ఇదే వాడాలా మ్యామ్? పంచం నుండి. అవునండి, అవునండి. సో ఇది ఎలా వాడాలంటే పంచబాలకాహ, పంచబాలికాహ, పంచపుస్తకాని, షట్ బాలకాహ, షట్ బాలికాహ, షట్ పుస్తకాని, అష్ట బాలకాహ, అయితే అష్ట బాలకాహ, అలాగే అష్ట బాలికాహ, అష్టౌ బాలికాహ, లేకపోతే అష్ట పుస్తకాని, అష్టౌ పుస్తకాని అలాగే వాడాలి. ఓకే. దశ ఉన్నా కూడా అంతే. దశ బాలకాహ, దశ బాలికాహ, దశ పుస్తకాలు. ఓకే. ఇక్కడ నుంచి 5 నుంచి దానికి లింగ భేదం కనిపించదు. ఓకే. సమానమైన రూపాలే ఉంటాయి కాబట్టి సమానంగానే ఉన్నట్లు లెక్క. మేడం ఏకాదశి నుంచి కూడా ఇలాంటి రూపాలే వస్తాయండి? అవునండి. ఏకాదశ బాలకాహ, ఏకాదశ బాలికాహ, ఏకాదశ పుస్తకాని. అలాగేనండి దశకి ఏదైతే వస్తుందో పంచశబ్దాలుగా ఎక్కడెక్కడ దశ వచ్చిందో అంటే ఏకాదశ, ద్వాదశ, చతుర్దశ, పంచదశ ఏవైతే ఉన్నాయో షోడశ ఇవన్నీ కూడా ఇదే రూపాలు వస్తాయండి. పంచలాగానే వస్తాయి రూపాలు. ధన్యవాదాలు. ఇప్పుడు ఈ థర్డ్ లెసన్ లో అన్ని ఇచ్చాడు మహోదయ. పుంలింగ, స్త్రీలింగ, నపుంసకలింగం, అది పట్టిక ఇచ్చాడు కదా, అది ఇది వేరా? సేమ్ అండి, 2 సేమ్. అది వాళ్ళు వేరు చేసి కొంచెం ఓన్లీ ఏక శబ్దం ఒక చోట అలా ఇచ్చారు. నేను మొత్తం మీకు విభక్తి రూపం మొత్తం ఇచ్చాను అంతే. అది ఏదైతే మనకి ప్రవేశాలు లాస్ట్లో ఉన్నాయో అవి చదవండి. బుక్లో మనకి లెసన్లో ఇచ్చిన దానికంటే అవి చదవండి, చదవద్దంటలేదు. అది సమానమైన రూపాలు, అవి వేరే కాదు. కొంచెం డిఫరెంట్ ఫార్మాట్లో ఇచ్చారు. ఇక్కడ మనకి విభక్తి రూపాలు ఇచ్చారు, అది చదవండి. అవగతమ్మా? कोऽपि संदेहः अस्ति वा? सम्यक्, उत्तमं. మేడం చెప్పండి. మరి సర్వ ఈ ఏక వాటి ముందు ఇంకో 3 చెప్పారండి మేడం. సర్వ శబ్దం ఒకటి, సర్వా శబ్దం ఒకటి. పుల్లింగంలో సర్వ శబ్దం చెప్పానండి. స్త్రీలింగంలో సర్వా చెప్పాను. నపుంసకలింగంలో సర్వ శబ్దమే, అది అకారాంతమే. కానీ ఓన్లీ 2 రూపాయలు, ప్రథమ విభక్తి, ద్వితీయ ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి మాత్రమే ఇచ్చారు అక్కడ. ఎందుకంటే తృతీయ నుంచి మనకి పుల్లింగం లాగా ఉంటాయి కాబట్టి. ఓకే. సమాపయామః అద్య. ఇవాళ ముగించేద్దామా? ఎందుకంటే నెక్స్ట్ క్లాస్లో సెకండ్ లెసన్ చదువుతాం. నెక్స్ట్ క్లాస్ సోమవారము, అగ్రిమ కక్ష సోమవాసరే భవిష్యతి. సార్ధ ద్వివాదనతః సార్ధ చతుర్వాదన పర్యంతం एकदा మంత్రం పఠామः ఇదాनीं. ధన్యవాదాలు మహోదయ. ధన్యవాదాలు మహోదయ. ఏకనిమిషం. ప్రథం. ఓకే మేడం, మీరు ఈ లెసన్ స్లైడ్స్లు పెట్టరా? అవి మాకు గ్రూప్ లో స్లైడ్లు చూపించారు కదా మాకు ముందర. ఓకే, పెడతాను. అవి పెట్టండి, ప్రతి లెసన్ కి పెట్టండి. మేము అంటే రాసుకుందుకు నోట్స్ లో. ఓకే, సరేనండి, తప్పకుండా. వెళ్ళకుండా. ఓకే, సరేనండి. ఓకే. సో ఏకతా మంత్రం పఠిష్యామः. యం వైదికా మంత్రదృశః పురాణాః ఇంద్రం యమం మాతరిశ్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం శైవాయమీశం శివైత్య
प्रत्यवोचन् यं वैष्णव विष्णुरिति स्तुवन्ति बुद्धस्तदार्हन् इति बौद्धजैनाः सच्छ्री अकालेति च सिक्खसन्तः शास्तेति केचित् प्रकृतिकुमार स्वामीति मातेति पितेति भक्त्या यं प्रार्थयन्ते जगदीशसारं स एक एव प्रभुर्द्वितीयः। शांति मंत्रम् अहं प्रथमं गायामि, अनन्तरं सर्वे कृपया अनुगायन्तु। ओम सर्वे भवन्तु सुखिनः। सर्वे सन्तु निरामयाः। सर्वे भद्राणि पश्यन्तु। मा कश्चित् दुःखभाग् भवेत्। ओम शांति शांति शांतिः। धन्यवादः। पुनर्मिलामः सोमवासरे। धन्यवादः। धन्यवादः धन्यवादः महोदय। धन्यवाद महोदय।